ఇండస్ట్రీకి రావాలన్న మీ ఆలోచన, ఎందుకంటే వి ఆల్ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్. అప్పటికే బాలచందర్ గారు పిలిచి కోకిలమ్మ సినిమాకి ఇంకో సినిమాకి ఆడిషన్స్ చేశారు నన్ను. భారతీరాజా గారు పిలిచారు. జంజాల్ గారు అయితే వెళ్ళొద్దు అసలు మద్రాసు వదిలేని కూడా చెప్పారు నాకు. హైదరాబాద్లో అక్కినే నాగేశ్వరరావు గారు నేను ఇద్దరే ఉండేవాళ్ళం. కానీ గుర్తుపట్టేవారు అందరూ. పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అంత ఫ్యాన్స్ ఉంటారమ్మా, డై హార్ట్స్ పరిగెత్తే ఫ్యాన్స్ ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళందరూ అడుగడుగున బుచ్చి బాబు అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు మానవతకు నవాబు. ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ చేశాను. ఆ సీరియల్లో నేను, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్బులేఖ సుధాకర్ గారు. మ్యూజిక్ ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. మరి ఇంత పెద్ద నాగేశ్వరరావు గారిని తీసుకొస్తుంటే కథ ఎవరు చెప్పాలి అంటే పరుచూరు ప్రదర్శన ఇప్పించాం. ఇంత పెద్ద బడ్జెట్తో అత్యద్భుతంగా జనాదరణ పొంది బ్రహ్మాండంగా చేసిన సీరియల్ నాకు ₹1,00,00,000 నష్టాన్ని తెచ్చింది. కారణాలు వెళుతాం. మనకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల, వేరే వాళ్ళకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనం అందుకోలేక స్ట్రెస్ పడుతూ. ఒకటి రాక్ సాలిడ్గా నుంచున్న నా భార్య, తన గురించి చెప్పాలి. రీబిల్డ్ యువర్ లైఫ్ బ్రిక్ బై బ్రిక్. మళ్ళీ ఒక్కొక్క ఇటుగా కట్టుకుని గోడ కట్టుకోవాల్సిందే. అది ఆ కట్టుకున్నప్పుడు మీకు విజయాలు ఉండవు, అందరు నవ్వుతూ ఉంటారు. వీడికి ఏంటి నెత్తికి పొగరెక్కిందా నాగేశ్వరరావు గారితో సీరియల్ ఎందుకని అనేవాడు ఒకడు ఉంటాడు. సో ఈ నష్టాలను ఎలా భర్తీ చేశారు? కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అని నారాయణ రెడ్డి గారు అంటారు. చూడండి, మీ ఆశయం ప్రేరణ ఎక్కడొస్తుంది? యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, వాట్ యూ వేకప్ టు ఎవ్రీ డే? ఐ వేకప్ ఫర్ మై సెల్ఫ్, I wake up for my well-being, I wake up for my life, I wake up for my delight. అలాని బట్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు ఉద్ధరించాలి, ఇంకేదో చెయ్యాలనేది. మనం ఇంతసేపు మాట్లాడాం. ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ అడుగుతుంది, ఎట్లా అయిందండి ఇంటర్వ్యూ అని అడుగుతుంది. మీ టాక్ ఎలా అయింది అని అడుగుతుంది. బాగైంది సరస్ అంట. మీకేంటండి అని తను అంటుంది. అది కదా కావాలి నాకు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రిలేటివ్లీ ఒక 20-25 ఏళ్లుగా బాగా ప్రాచుర్యం పొందింది. మీ జీవితంలోకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వచ్చింది? మన వేదాలు ఉపనిషత్తులు మన పెద్దలు చెప్పిందే యద్భావం తద్భవతి. ఇదే సీక్రెట్ బుక్. నన్ను ఎవరో అడిగారు, సార్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ల్యాంక్వైల్స్లో ఎదగలేదు. కరెక్ట్ అండి, నేను ల్యాంక్వైల్స్ కాదు, నేను గచ్చిపోలి విస్తరించాను. అబ్బా సూపర్ సార్, సో ఇన్స్పైరింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ. ఇదే ఇంటర్వ్యూలో ఇంకోటి కూర్చోబెట్టి మీకు పూర్ణిమకి క్రష్ ఉంది కదా అంటే, ఎక్కడ దానికి మనవరాలు పుట్టారు, నా మనవరాలు పుట్టి ఇంకా క్రష్ ఏంటి ఇప్పటికే? ఇంతకీ ఉందా సార్? ప్రదీప్ భార్య ఎవరో తెస్తే ఆశ్చర్యపోతారని పెట్టాడు. నేనే ఆశ్చర్యపోనరా బాబు, మీకేంటి షాక్ అన్నా. సుమ గారిని, సనా గారిని అందరినీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా? సనన్ నేను చేయలే, కానీ ఎర్లీ స్టేజ్లో నాతో సుమన్ పరిచయం చేశారు. ధర్మసుబ్రహ్మణ్యం మీరే పరిచయం చేశారు. సుమన్ నేనే. షీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ. ఐ వెరీ హ్యాపీ కదా. ప్రదీప్ గారిని మేము ఇంకా తెర మీద అయితే చూడబోతున్నాము. ఐఎమ్ బోర్న్ యాజ్ అన్ యాక్టర్, ఐ డై యాజ్ అన్ యాక్టర్. Hello, hi, welcome to this special candid conversation, presenting to you a wonderful legend. లెజెండ్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఒక జీవితంలో చాలా జీవితాలు జీవించడం సాధ్యం అంటే కొంతమందికి మాత్రమే సాధ్యం. అటువంటి ఒక వ్యక్తిని కలవబోతున్నాం మనం. అందరికీ సుపరిచిత నటులు, దర్శకులు, రచయిత, చార్టర్డ్ అకౌంటెంట్, మెంటోర్, ప్రొడ్యూసర్, రైటర్, ఇంకా మోటివేషనల్ కోచ్, అ గ్రేట్ డాడ్, a wonderful husband and lots more, a great friend to the society. ఆయనే ప్రదీప్ గారు. ప్రదీప్ గారి వికీపీడియా పేజ్ వెతుకుదాం, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం అని చూస్తే born in 1925 అని ఫస్ట్ పేజ్ వచ్చింది. నిజానికి ప్రదీప్ గారు, ఐ మస్ట్ కన్ఫెస్ దట్ మస్ట్ బి మై రీఇన్కార్నేషన్. దానికంటే ముందు జన్మ ఉండొచ్చు. ఆయన పాత ప్రదీప్ కుమార్ గారు యాక్టర్ గురించి వచ్చింది. బట్ మీరు ఎవర్ గ్రీను, మీరే 25 అని తర్వాత అర్థమైంది. లేదండి, ప్రదీప్ కుమార్ గారి పేరే బహుశా మా నాన్న నాకు పెట్టి ఉండొచ్చు, అంత పెద్ద యాక్టర్ అయినా. రైట్. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ప్లెజర్ టు కాన్వర్స్ విత్ యూ ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ వి మీట్. చిన్నపిల్ల నుంచి నేను చూస్తూనే ఉన్నాను నిన్ను, నీ గ్రోత్ చూసాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. స్వప్న అంటే ఒక బ్రాండ్. సో ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు హౌ డూ రిమైన్ సో ఇంత ఎవర్ గ్రీన్గా, ఇంత అంటే ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండ్ కామ్నెస్ ఎలా సాధ్యమైంది మీకు లైఫ్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ షుడ్ ఐడెంటిఫై వాట్ యు ఆర్.
ద డీప్ సోల్ సెర్చ్. మనం ఏంటి అని తెలుసుకోవాలి. అది నేను తెలుసుకోగలిగా. ఉన్నదాంతో తృప్తి పడేవాడు ప్రపంచంలో అందరికంటే ఆస్తిపరుడు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్. దట్ ఈస్ మై ఫస్ట్ సీక్రెట్. నెంబర్ 2, ఐఎమ్ ఏ కంటిన్యూస్ లెర్నర్. సో 27 ఏళ్ళ మా అబ్బాయి ఏం చేస్తాడో నేను అవి చేయాలని కోరుకుంటాను. కాబట్టి ఐ లెర్న్ ఫ్రమ్ ద నెక్స్ట్ జనరేషన్. సో నెంబర్ 3, మ్యూచువల్ రెస్పెక్ట్. నీతో ఉన్నా అనుకో ఇక్కడ, నేనే అనుకుంటే అహం అవుతుంది, మనం అనుకుంటే అది జయం అవుతుంది. సో మై లైఫ్ సక్సెస్ ఈజ్ దట్ ఎవరినైనా కలుపుకుని పోయే తత్వం ఉంటుంది నాకు. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో మరి మనం ఏమిటో ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పారు కదా, ఈ దశావతారాల్లో ఇప్పుడు చెప్పాను కదా 10 రకాల వ్యాపకాలు, వృత్తులు, ప్రవృత్తులు ఉన్నాయి. ఇందులో నా నాడి ఏది అని మీరు ఎప్పుడు ఏ టైంలో పట్టుకోగలిగారు, లేదా ఎప్పటికప్పుడు అదేనా? అలా కాదమ్మా, నేను చేసుకుంటూ పోయాను. అన్ని 10 పనులు నేను చేయగలనన్న నాకు తెలిసిపోయింది ముందర. దానికి రీజన్, నేను యాక్టర్గా ఉన్నప్పుడే రాజ్ కపూర్ గారు ఫస్ట్ ఇన్స్పిరేషన్. డైరెక్టరు, ఎడిటరు అన్నీ చేసుకుంటాడు ఆయనది. జంజాల్ గారిని తర్వాత నేను జంజాల్ గారిని, దాసరి గారిని ఇద్దరిని దగ్గరగా చూశాను. చూసినప్పుడు వీళ్ళన్నీ చేస్తున్నారు, నేనెందుకు చేయకూడదని అనుకున్నాను. దాని తర్వాత పరిస్థితులు నాకు చాలా పనులు చేసేలాగా చేసినాయి. అందులో ఇవాళ కూడా నేను ఇష్టపడి చేసేది నా మోటివేషనల్ స్పీకింగ్. యాజ్ ఎ స్పీకర్ నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మనం నేర్చుకుంది ఇప్పుడు సపోజ్ నా అనుభవం ఈ రోజున ఐ క్యారీ, మిగతా అంత ముందరదంతా వదిలేసిన 81 సెప్టెంబర్ 11 ముద్దమందార రిలీజ్ అయింది. అంటే క్లోజ్ టు 43 ఇయర్స్ నౌ. క్లోజ్ టు 43 ఇయర్స్ అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో నేర్చుకున్న ఉంటాయి, చెరిపేయాల్సినవి ఉంటాయి, మర్చిపోకుండా ఉంచుకోవాల్సినవి ఉంటాయి, జ్ఞాపకాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈరోజు నాకు ఏదైనా యాక్సిడెంట్ అయినా మనం పోయినా ఇక్కడితో అయిపోతుంది. ఎంత పెద్ద చరిత్ర అయినా వాళ్ళు పోగానే అక్కడ ముగిసిపోతుంది. కానీ ఓన్లీ ఒక స్పీకర్, ఒక ట్రైనర్, ఒక మెంటర్, ఒక కోచ్ షేర్ చేసుకుంటూ వెళ్తే నాతో పాటు నీలాంటి వాళ్ళకి, నెక్స్ట్ జనరేషన్కి, ఆ తర్వాత జనరేషన్కి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ కింద 1985లోనే నేను ఎమర్జ్ అయ్యాను. వెన్ ఐ వాస్ 24 years old. నేను అప్పుడే ఎమర్జ్ అయ్యాను. రీజన్ ఏంటంటే, ఐ స్టిల్ బిలీవ్ ద బెస్ట్ బెనిఫిషరీ ఆఫ్ మై క్లాస్, అక్కడ 3,000 మంది ఉండండి, 30,000 మంది ఉండండి, 30 మంది ఉండండి, ఈజ్ ద ట్రైనర్ ఆర్ ద స్పీకర్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే నేను సబ్కాన్షియస్ మైండ్లో నేను చెప్తున్న ప్రతి మాట, అరే ఆ రోజు నువ్వు స్వప్నతో క్రియేటివిటీ గురించి మాట్లాడావు, నువ్వే ఏడుస్తున్నావురా అని నన్ను ప్రశ్నించుకోవడానికి, కొత్తగా ఎమర్జ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అలా ప్రతి సెకండు కొత్తదనం కోసం అన్వేషిస్తూ, ముందు మనమంతా వాట్సాప్లో ఫార్వర్డ్ స్టేజ్లో ఉన్నాం కదా. అవును. ఆ వాట్సాప్లు ఫార్వర్డ్ కాకుండా ఒక వాట్సాప్ వస్తే ఇందులో నేను నేర్చుకోవడానికి ఏముంది, వాట్ కెన్ ఐ లుక్ ఇన్ టు దట్, హౌ కెన్ ఐ ఇంబైబ్ దట్, అండ్ హౌ కెన్ ఐ ప్రాక్టీస్ దట్, అండ్ దెన్ షేర్ ఇట్. ముందరే షేర్ చేయండి 10 మందికి. ఫస్ట్ నాకేంటి అందులో, వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఫర్ మీ అన్నది తెలుసుకున్న తర్వాత షేర్ చేస్తూ ఉంటాను. సో యూ టీచ్ బెస్ట్ వాట్ యూ నీడ్ టు మోస్ట్ లెర్న్ అని ఒక కొటేషన్ ఎక్కడో, ఇట్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్ మీ. మీరు అక్షరాల అలా నేర్పిస్తూ మీ ప్రయాణాన్ని. అంటే అమ్మా ఒకటి చెప్తానమ్మా, గాడ్ హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ కాల్డ్ దిస్ లైఫ్. మై పేరెంట్స్ హవ్ గివెన్ దిస్ లైఫ్, గాడ్ హెస్ గివెన్ దిస్ లైఫ్. ఐ హ్యావ్ 2 choices. పొద్దున్న లేవగానే, ఓ మై గాడ్ ఇంకో రోజా ఈజ్ ఫస్ట్ చాయిస్, ఓ మై గాడ్ ఎట్ అనదర్ డే ఈజ్ సెకండ్ చాయిస్. ఐ ఆల్వేస్ చూస్ టు బి ఆన్ ద సెకండ్ సైడ్. నాట్ దట్ ఐఎమ్ బార్న్ రిచ్, ఐఎమ్ ఆల్సో చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారికి ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్లో 1,200 రూపాయలు జీతం ఉంటే, మేము 5 బ్రదర్స్ అందరం కాలేజీలో ఉండే. పెద్దన్న ఎంఎస్సి, రెండోన్న బీఎస్సీ, నేను బీకాము, మా ఉదయ్ తమ్ముడు ఇంటర్మీడియట్, ఇంకో చిన్న తమ్ముడు దిలీప్ వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 5 ఉండేవాళ్ళం. 1,000 రూపాయలతో ఆ రోజులో ఎంతో తృప్తిగా 2 గదులు ఇంట్లో కూడా మనం బతికిన వాళ్ళం ఉన్నాం. సో అలాంటిది ఒక సాధారణమైన జీవితం నుంచి అసాధారణంగా వెళ్ళటం అంటే కార్లు, బంగ్లాలు కాదు. నన్ను ఒకతను ఒకసారి ఒక క్లాస్కి ఏదో పిలిచాడు, ఏదో పేరెంట్స్తో మాట్లాడాలని. ఐ సెడ్ ఫైన్, నేను వస్తానండి అని చెప్పా. ఇప్పుడు 31 మే ఎండలో, ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నాన్ ఏసీ హాల్లో, ఎన్నింటికి, సాయంత్రం 4ంటికి వస్తానండి, మాట్లాడతా పేరెంట్స్తో అని చెప్పి, ఏదో కూలీ మాట్లాడుకుంటాం, కూలీ మాట్లాడుకున్నాం. కూలీ లేకుండా చేయలేం కదా, ఏదో మాట్లాడుకున్నాం. సడన్లీ మార్నింగ్ కాల్ చేసి ఆయన అంటాడు, సార్ కోట్ వేసుకురావాలి సార్ సాయంత్రం అన్నాడు. నేను అన్నాను, మాకు మంచి కోట్స్ ఉన్నాయండి, మా కోట్లు ఉన్నాయండి, డ్రైవర్కి ఇచ్చి పంపిస్తా, మైక్ దగ్గర తగిలించండి అన్నాను. అతను అదేంటండి అన్నాడు, మీకు కోటే కావాలనుకుంటే కోటును తగిలించండి, కోట్స్ కావాలనుకుంటే నన్ను పిలవండి. అబ్బో, వాట్ ఐ మీన్ టు సే ఈజ్ దట్ మనం ఏంటి, మనం వేసుకునే కోటు మీద, మనం వచ్చే కారు మీద, ఇవన్నీ నేను డెజర్ట్ చేసుకున్నాను. పరిస్థితులు నన్ను అలా ప్రకోపించాయి, మనం వాట నేర్చుకున్నాం. ఈ రోజున నథింగ్ క్యాన్ ఇన్ఫ్యూజ్ మీ ఎక్సెప్ట్ జ్ఞానం.
ఇంకేది నన్ను అట్రాక్షన్ అంటే పుస్తకం అట్రాక్షన్, ఇలాంటి వాళ్ళతో ఎవరితో అట్రాక్షన్, మనకంటే తెలివైన వాళ్ళు చిన్న వయసు వాళ్ళైనా వాళ్ళతో ఇంట్రాక్షన్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. అదే నిత్యం మిమ్మల్ని నడిపిస్తున్న ఒక శక్తి. ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్ యూ స్టార్ట్ డయింగ్. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ కర్వ్. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. ఇవన్నీ మనం చదువుకుని అప్లై చేసుకున్న లెవెల్లో మీరు చెప్తున్న పద్ధతి చాలా వంట పడుతుంది యాక్చువల్లీ చెప్తుంటే. ఇవన్నీ ఎక్కడో కొటేషన్స్ చదువుతాం. సో మీరు యాక్చువల్లీ ఇండస్ట్రీకి రావాలన్న మీ ఆలోచన, ఎందుకంటే వి ఆల్ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్, సరే ముద్దమందారం తర్వాత మీరు 2-3 సినిమాల తర్వాత టీవీ సీరియల్కి వచ్చేసారు. బహుశా అది కరెక్ట్ డెసిషన్ అంటారా? అది డైవర్షన్ అయ్యి? లేదమ్మా, ఈ రోజు కూడా నేను ఎప్పుడూ నా డెసిషన్ రిగ్రెట్ అవ్వలేదు. రీజన్ ఏంటంటే అక్కడ 3 సినిమాలు సూపర్ హిట్ సినిమాలు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ యంగర్ జనరేషన్ ఎలా హిట్ అవుతున్నాయో ఆ రోజుల్లో మీ మదర్ తరం కానీ ఎవరైనా వాళ్ళు అడిగితే చెప్తారు ముద్దమందారం, 4 స్తంభాలట, 2 జేళ్ళ సీత. కానీ నాకెందుకో యాజ్ ఏ పర్సన్ నేను అక్కడ ఇమ్మడలేకపోయాను. ఇండస్ట్రీ తప్పు కాదు. అప్పటికే బాలచందర్ గారు పిలిచి కోకిలమ్మ సినిమాకి ఇంకో సినిమాకి ఆడిషన్స్ చేశారు నన్ను. భారతీరాజా గారు పిలిచారు. జంజాల్ గారు అయితే వెళ్ళొద్దు అసలు మద్రాసు వదిలేని కూడా చెప్పారు. నాకు చాలా ఇష్టం జంజాల్ గారికి. నేనంటే చాలా ఇష్టం అమ్మ. కొడుకులానే చూస్తారు. ఇవాళ కూడా నాకు ఈజ్ లైక్ ఏ ఫాదర్. ఆయన చేతి ఏమంటారు అది ఆశీర్వచనమే నేను ఇంకా ఇవాళ కూడా యాక్టివ్గా ఉండటానికి నేను విశ్వసిస్తాను నేను. బట్ నాకెందుకో నేను పెరిగిన వాతావరణానికి అక్కడున్న సంహో భయమో ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగో నాకు తెలీదు. ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్ అండ్ డూ మై చార్టెడ్ అకౌంటెన్సీ. దానికోసం వచ్చాను. అంటే అది సెటిల్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే సార్, లేకపోతే అంటే ఆపర్చునిటీస్ వస్తాయో లేదో తెలియదు? భయం. నేను ఇందా చెప్పా కదా, ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి అక్కడ ఏమన్నా రేపు జరిగితే అనే భయం. ఆ భయం మనకి ఈ రోజునంత అవకాశాలు లేవమ్మా. అప్పుడు ఎన్టీ రామారావు గారి దగ్గర చంద్రమోహన్ గారి దాకా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, వాళ్ళందరి మధ్య వస్తాయో రావో తెలియదు. అప్పుడు కొత్త మాదే ముద్దమందారం ఇస్ ద ఫస్ట్ కల్ట్ మూవీ ఇన్ లవ్ స్టోరీ. కాఫ్ లవ్ స్టోరీస్లో అది ఫస్ట్ లవ్ స్టోరీ. అదే టైంలో సీతాకోచిలుక, జయగంటలు, సప్తపది లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అయినాయి అక్కడ. వాట్ ఈజ్ ఇన్ ఇట్ ఇన్ కేస్ వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఆపర్చునిటీ, ఒక భయము. రెండో భయం, నా నేచర్ చాలా మొహమాటంగా అన్అసర్టివ్గా, అసలు అక్కడ ఇందులో నాకు నచ్చని పెట్టినా వాడేమనుకుంటాడో అని మొహమాటాన్ని తినేసి అంత సాఫ్ట్గా ఉండేవాడు నేను. సో నాకు నేను నచ్చలేదు అక్కడ. నేను పరిశ్రమ నచ్చలేదని చెప్పట్లా, పరిస్థితులు నచ్చలేదని చెప్పట్లా, నాకు నేను నచ్చలేదు. ఐ జస్ట్ థాట్ ఐ విల్ టేక్ ఏ బ్రేక్. పైగా ఎర్లీ ఎంట్రీ కదమ్మా, తొందరపడి కోయిల ముందే కూర్చుందని. 19 ఏళ్లకే నేను హీరో అయ్యాను. కరెక్ట్, అవును. I was 19, పూర్ణిమ was 15 at that time when we acted together. 19 is not an age to understand that to first generation businessman, that to 43 years back. కరెక్ట్. ఇట్స్ అంటే అంత కండ్యూసివ్ అట్మాస్ఫియర్స్ ఉన్నాయని నేను అనుకోలేదు. సరే, దెన్ ఐ థాట్ అప్పటికే జంజాల్ గారు ఇంట్లో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు హోటల్లో దిగలే చెన్నైలో. దాని ముద్దమందారం ముందర కానీ తర్వాత కానీ ఇంట్లో పెట్టుకున్నారు. ఒక ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, వై ఐ లవ్ హిమ్ అన్నది. ఒక ఎండాకాలం చెన్నైలో మిట్ట మధ్యాహ్నం నేను బయట రూమ్లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటూ ఏదో చేస్తున్నా. ఆయన సడన్లీ బయటకు వచ్చారు. వచ్చి ఏం చేస్తున్నాను, బుక్ చదువు. ఇంత ఎండగా ఉంటే నువ్వు బయట రూమ్లో కూర్చున్నావు ఏంటి రా అని తీసుకెళ్ళి ఆంటీకి ఆయనకి మధ్య ఉన్న ప్లేస్లో నన్ను పడుకోబెట్టారు. ఆయన నాకంటే చాలా పెద్దవారు కాదు, 10 ఏళ్లే పెద్ద, కానీ ఒక కొడుక్కి ఇచ్చిన స్థానం ఆయన ఎప్పుడు నాకు ఇచ్చారు. సో హౌ బ్లెస్డ్ ఐ యామ్. సో జంజాల్ గారి పక్కన నిమిషం నుంచి ఉంటేనే చాలు అనుకున్న రోజుల్లో ఆయనతో పాటు జీవితంలో పార్ట్ అండ్ పార్సలే. ఇవాళ కూడా ఈవెన్ ఎస్టర్డే మిసెస్ జంజాల్ గారు నాకు కాల్ చేశారు ఏదో విషయం మాట్లాడడానికి. అంత టచ్లో ఉన్నానమాట. సో అప్పుడు నేను వెనక్కి వచ్చేసి సీఏ చదువుకున్నాను. ఆ సీఏ చదివినప్పుడు నా కష్టాలు మామూలు కష్టాలు కాదు అసలు. ఇంతమంది జనం, ఒక హీరో. అప్పుడంతా చెన్నైలో ఉండేదమ్మా ఇండస్ట్రీ. హైదరాబాద్లో అక్కినేని నాగేశ్వరరావు గారు నేను ఇద్దరివే ఉండేవాళ్ళం. కానీ గుర్తుపట్టేవారు అందరూ విపరీతంగా. విపరీతంగా అమ్మ. నేనేమో బస్సులో ట్రావెల్ చేసేవాడిని, మనకి బైక్ కూడా లేదు అప్పుడు. ఆర్డినరీ పర్సన్ నేను. నథింగ్. 3 సినిమాల్లో డబ్బులు ఇవ్వలేదు సార్? ఇచ్చారమ్మా, ఇచ్చింది మా నాన్న. మేము ఉండడానికి కాస్త ఇంటికి వచ్చి రంగు వేయించుకుంటే అయిపోయింది, డబ్బులు వస్తాయి తప్ప. అండ్ ఆ టైంలో డిమాండ్ చేసే వాతావరణం లేదు, మీరు అసలు చేయరు అసలు. లేదు, జంజాల్ గారే చూసుకున్నారు కదా. నాకేం 3 సినిమాలు 5 సినిమాలు యాక్ట్ చేశాను. వాట్ ఎవర్ దే హావ్ గివెన్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. థర్డ్ పిక్చర్ వచ్చిన తర్వాత ఒక బైక్ సెకండ్ హ్యాండ్ కొనుక్కోగలిగాను నేను. అప్పుడు దాకా నేను మరి సిటీ బస్సులో వెళ్ళేవాడిని. నా బాధ భరించలేక ఒక ఆయన నటరాజ్ గారని, ఇప్పుడు లేరు ఆయన, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో వర్క్ చేశారు. నేను ఎన్ఎండిసికి ఆడిట్కి వెళ్ళేవాడిని, అక్కడ పనిచేసేవారు ఆయన. ఆయన మా ఇంటికి వచ్చి స్కూటర్ మీద నన్ను పికప్ చేసుకుని తీసుకెళ్ళి, మేము ఓల్డ్ సిటీలో ఉండేవాళ్ళం. ప్రేమ చూడండి, తీసుకొచ్చి అటు వచ్చేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్
దట్ నువ్వు సినిమా హీరో అయితే అయ్యో నువ్వు ఏదో అయ్యో ఇప్పుడు ఫోకస్ ఆన్ వాట్ పొజిషన్ యు ఆర్ ఇన్. యు ఆర్ జస్ట్ ఎ స్టూడెంట్ ఆఫ్ ఎ చార్టర్డ్ అకౌంటెన్సీ. యూ నీట్ టు గో టు ఆడిట్, యూ నీట్ టు గో టు క్యాంటీన్ దేర్. 100 మంది ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ఎవరైనా ఉంటారు, లేకపోతే ఒక డబ్బా తీసుకెళ్ళి మనం తినాల్సిందే చేయాల్సిందే. ఆన్ గ్రౌండెడ్ నేను ఆలోచించడం మొదలెట్ట. ఓ పక్క సినిమా యాక్టర్ కింద వెళ్తే ఫస్ట్ క్లాసులు, ఏసీ రూములు, కార్లు అవన్నీ ఉంటాయి. యాజ్ ఏ పర్సన్ నువ్వు యు ఆర్ జస్ట్ వాట్ యు ఆర్. సో 22 ఏళ్లకే నాకు ప్రపంచం అర్థం అవటం మొదలెట్టింది. ఎంత వివేకం అంటే మీకు ఆ టైంలో. వివేకం. దెన్ సిఏ ఇంటర్ అయిపోయింది, ఫైనల్ పాస్ కాలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఏ టోటల్ చార్టెడ్ అకౌంటెంట్. ఫైనల్లో ఒక గ్రూప్ అయింది, రెండో గ్రూప్ ఇంకా రాద్దాం అనుకున్నప్పుడు ప్రభు గారు బుచ్చిబాబుతో వచ్చేసారు. అనగనగా ఒక శోభ. ప్రభు గారని దూరదర్శన్లో కెమెరామెన్, తెలియని వాడి కోసం చెప్తున్నాను. ఆయన అనగనగా శోభ తీస్తున్నానని చెప్పి మా ఫాదర్ దగ్గరికి ఇంకో కేవి ప్రసాదరావు గారు అని ఇంకో యాక్టర్ ఉండేవారు, బాపు గారి సినిమాల్లో చాలా. ఆయన తీసుకుని మా ఫాదర్ దగ్గరికి వచ్చారు. మా ఫాదర్ అన్నాడు వాడు మానేసి చదువుకుంటున్నాడు ఇప్పుడు, ఐ డోంట్ నో వాడిని అడుగుదామని చెప్పి. అప్పట్లో మా ఇంట్లో ఫోన్ కూడా ఉండేది కాదు, ఒక పీపీ అంటే ఇంటి వాళ్ళ ఇంట్లో ఫోన్ ఉంటే అక్కడ ఫోన్ చేసి 2 minutes తర్వాత మళ్ళీ చేస్తా ప్రదీప్ని వచ్చి నుంచోమని ఉండేవాళ్ళు ఎవరైనా. సరే వాళ్ళు వచ్చి చెప్పేవారు, ఎవరో ఒకళ్ళు అటెండ్ అయ్యేవాళ్ళం. ఫోను హైదరాబాద్లో ఫోన్ రావాలంటే 10 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి అప్పుడు, అట్లా ఉండేది. అవును. సో మా ఫాదర్ ఫోన్ చేశారు ఆఫీస్ నుంచి, ఇట్లా వీళ్ళు ఎవరో వచ్చారు, నువ్వు చేస్తావా లేదో, వాళ్ళు మళ్ళీ 5 o'clock రమ్మంటాను మా ఆఫీస్ దగ్గర, నువ్వు వస్తావా, యూ కెన్ టాక్ టు దెమ్. వస్తాను అన్నాను. దెన్ మా బ్రదర్ ఇంట్లోనే మా శ్రీధర్ అన్న, ఇప్పుడు అడ్వర్టైజింగ్లో కేవీ శ్రీధర్ పాప్స్ అంటారు, ఇండియన్ బాంబేలో ఉంటారు. ఇండియన్ అడ్వర్టైజింగ్లో ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్. ఇవాళ కూడా జస్ట్ గూగుల్ వికీపీడియా లింకింగ్ చేస్తే అసలు ఆయన ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఈ వాజ్ అట్ హైదరాబాద్. నేను తనని అడిగాను, టెలివిజన్ అంటున్నారు, షుడ్ ఐ నాట్ అని. మా అన్నయ్య కదా, నేను అన్నయ్యతో షేర్ చేసుకు. ఇమీడియట్లీ మై బ్రదర్ సెడ్ ఇట్ ఈస్ టుమారోస్ ఇండస్ట్రీ, జస్ట్ పాప్ ఇన్ అన్న. అంటే ప్రపంచం అంతా పడుకున్నప్పుడు ప్రభు గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తే అప్పటికే 3 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన ఒకడు ఇవాళకి కూడా 3 సినిమాలు యాక్ట్ చేస్తే టీవీ సీరియల్ అని అంటారు. అంటే ఇవాళకి ఇప్పుడు ఎంత ప్రతి ఇంట్లో టీవీ ఉన్నప్పుడు, అప్పుడు కేవలం యాంటీనా ఉన్న ఇంట్లోనే టీవీ ఉండేది కస్టమర్లు. అప్పట్లో సినిమా ఛాన్స్ రావడమే చాలా పెద్దది. అవి సినిమాలు వదిలేసి నేను ఎందుకో టీవీ చేద్దాం అనుకున్నాను. అనగనగా శోభ చేసేటప్పుడు వాళ్ళు ఒక డాక్యూ డ్రామాలనే తీశారు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఆయన ఫుల్ ఎఫర్ట్ పెట్టి తీసిన 3 Star ఎలక్ట్రానిక్స్ బ్యానర్ మీద. ధర్మరావు సుబ్రహ్మణ్యం వాజ్ ద రైటర్ దానికి. అప్పటికి ఇంకా యాక్టర్ కాల. శిల్ప గారేమో హీరోయిన్, శిల్ప నేను హీరోయిన్. అందులో దేవదాస్ కనకాల గారు, పద్మనాభం గారు వీళ్ళు కూడా యాక్ట్ చేశారు. బట్ శిల్ప నేను ఇద్దరు హీరోయిన్. దానికి ఒక డాక్యూ డ్రామా లాగా భాగ్యనగర్ స్టూడియోలో షూట్ చేశారు. షూట్ చేసిన వెంటనే నేను ఐ వాంటెడ్ టు వెంచర్ ఏ బిగ్గర్ ప్రాజెక్ట్. అప్పటికేంటి, ఇది కేవలం హైదరాబాద్ పరిధిలోనే అక్టోబర్ 13, 18 18th October బ్రాడ్కాస్ట్ అవ్వడం వల్ల. దీనికంటే ఇది బ్రాడ్కాస్ట్ టెలికాస్ట్ కావడానికి ముందరే నేను బుచ్చిబాబు అనే సీరియల్, నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్గా ఉండేవారు. నాన్నగారికి ఇద్దరికి తెలుసు ఆయన. నండూరి విఠల్ గారు దూరదర్శన్ డైరెక్టర్గా ఉండే. నేను వెళ్ళి ఇట్లా నాకు అప్రూవల్ కావాలి అని అడిగితే ఆయన అన్నారు, నాన్న నువ్వు ఐ వాస్ హార్డ్లీ 24, 25, నువ్వు జాగ్రత్తగా ఆలోచించు, తీసుకో, ఇంకా మార్కెట్స్ ఎమర్జ్ కాలేదు, స్పాన్సర్ సీరియల్ అంటే చాలా రిస్క్ ఉంటుందన్నాడు. ఐ వాంటెడ్ టు టేక్ ఏ రిస్క్ అన్న. 2 ఫ్రెండ్స్, ఉమేష్ గుప్తా అని, ఓం ప్రకాష్ అని, వాళ్ళిద్దరు మార్వాడి నా ఫ్రెండ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. వాళ్ళు 3 అన్నారు, ఏం కాదురా అందరం తలో 1,00,000 వేసుకుని తీసుకుందాం. ఆ రోజుల్లో 1,00,000 అంటే పెద్ద అమౌంట్ అమ్మ అసలు. అబౌట్ 85 లక్ష రూపాయలు అంటే పెద్ద. సరే 3 పూల్ చేసుకుని ఒక 3 lakhs బ్యాంకులో వేసి బుచ్చిబాబు అనే సీరియల్ తీశాను. నా అదృష్టానికి ఏమైందంటే కేవలం 8 kilometers పరిధిలో ఉన్న హైదరాబాదు ఈ ట్రాన్స్మిషను దూరదర్శన్ది సడన్లీ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం, ఊరు వాడవాడ 42 లో పవర్ ట్రాన్స్మిటర్స్ కనెక్ట్ అయ్యి ఒక్కసారి ప్రతి ఇంట్లో, అలా ప్రతి ఇంట్లో టీవీ సంక్రాంతి సపోజ్ 13వ తారీఖు ఇనాగ్రేట్ అయితే 14వ తారీఖు నా ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. వారం రోజుల పాటు చూసేవాళ్ళు నా మా సీరియల్ చూడడానికి. అట్లా వీక్లీ సీరియల్ అమ్మ, అప్పట్లో వీక్లీ సీరియల్ అరగంట 22 నిమిషాలు 1 week వెయిట్ చేసేవాళ్ళు. ఎందుకు చిత్రల గారి సినిమా పాటలు చూడడానికి ఇప్పుడు మనం 1 నిమిషంలో ఇలా పెట్టి చూస్తున్న పాటలు ఒక వారం రోజుల పాటు చూసేవాళ్ళు. చిత్రమాల అయితే బహుశా అది లాస్ట్లో తెలుగు పాట వస్తుందని వెయిటింగ్. చిత్రమాల లాస్ట్ 3-4 minutes ఉంది, ఇప్పుడైనా తెలుగు పాట పడుతుందని వెయిటింగ్, రాకపోతే ఆ రోజు డిసప్పాయింట్మెంట్. నేను ఒక ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను బుచ్చిబాబు కుర్రాళ్ళు 2 సీరియల్ తీసాక 3rd సీరియల్ పెళ్లి చూపులు చేశాను. ఆ టెలికాస్ట్ అవుతున్న టైంలో విజయవాడ నుంచి అంబాసిడర్ కార్లో వస్తున్న హైదరాబాద్. అప్పట్లో అంబాసిడర్ కార్లు వేడెక్కిపోవడం, కాసేపు దానికి డ్రైవర్లతో చిత్రమైన హింస ఉండేదన్నమాట.
ఆ డ్రైవర్ సూర్యాపేట వచ్చాక ఒక హాఫ్ అన్ అవర్ కావాలి నాకు టైం అన్నాడు. ఇట్ వాజ్ అరౌండ్ 7 o'clock మా సీరియల్ టెలికాస్ట్ అవుతుంది. నేను అటు చూస్తే ఒక ఇంటి మీద పైన యాంటీనా ఉంది. యాంటీనా ఉంటే మన కస్టమర్ గ్యారంటీ వాడు ఇంకా వెళ్ళి తలుపు కొట్టే సమ్ రెడ్డీస్ ఫ్యామిలీ వాళ్ళు. ఎట్లా నువ్వు ఒక ఆశ్చర్యంగా చూశారు. నేను ప్రదీప్ అండి ఇట్లా సీరియల్ టెలికాస్ట్లో చూద్దాం అనుకుంటున్నాను అన్న. రెండు లోపల తీసుకెళ్తే అమ్మ లోపల ఇంత పెద్ద హాల్లో 100 మంది చూస్తున్నారమ్మా దాదాపు. అబ్బో, అప్పట్లో ఒక టీవీ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసేవాళ్ళు. 100 మంది చూస్తున్నారు. వాళ్ళందరూ ఎలా చూశారంటే నన్ను రాత్రి 11 దాకా వాళ్ళు భోజనం పెడితే కానీ పంపించను. అటువంటి ప్రతి ఇంట్లోనూ వాళ్ళ మనసుల్లో ఓ చిన్న స్థానాన్ని మేమంతా తొలితరం, నేను ఒక్కడనే అని చెప్పను, అశోక్ అవ్వచ్చు, అచ్యుత్ అవ్వచ్చు, అశోక్ రావు అవ్వచ్చు, లేకపోతే ధర్మవరం సుబ్రహ్మణ్యం అవ్వచ్చు, సివిఎల్ అవ్వచ్చు, శిల్ప అవ్వచ్చు, సుధారాయణ అవ్వచ్చు, మా బ్యాచ్లో ఉన్న వాళ్ళని తర్వాత రోజుల్లో రూపాదేవి గారు, మంజులా నాయుడు గారు వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరూ ప్రతి ఇంట్లో ప్రతి మనసులో మాకు ఒక కుర్చీ వేసి మమ్మల్ని పెట్టుకున్నారు. కరెక్ట్ సార్. ఎందుకంటే అప్పటిదాకా డబ్బిచ్చి కనిపించని స్టార్స్ మనకు డబ్బు లేకుండా ఇంట్లోనే కనిపించటం, వారం కనిపించటం, కథ వినిపించటం, అది ఒక తెలియకుండా ప్రజల జీవితంలో మమేకం అయిపోయాను. అవును, అది నాకు చాలా కిక్కిచ్చింది. అదే మీరు అంటే యూఆర్ యాక్చువల్లీ ఏం చెప్తారు, ఇన్నోవేటర్. ఒక విధంగా చూస్తే తెలుగు టెలివిజన్లో మీవి తొలి అడుగులు పడిన తర్వాతే దాన్ని రకరకాల అంటే పరిస్థితి కోసం అమ్మ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అప్పటికే నేను 3 ఏళ్ళు వదిలేసి అప్పటికే నాతో సమానంగా ఉన్న వాళ్ళు నాకంటే ముందు ఎదిగిపోయారు. నరేష్ అవ్వచ్చు, రాజన్ ప్రసాద్ గారు అవ్వచ్చు, ఎవడైనా అంటే కంటెంపరర్స్. కొత్త తరం వచ్చేస్తుంది. వెంకటేష్ గారు, నాగార్జున గారు అప్పుడే ఎంట్రీ ఇచ్చేశారు. ఇలాంటి టైంలో నేను మళ్ళీ పరిశోధన మొదలు పెడితే నాకు టైం ఎన్ని రోజులు పడుతుంది అన్నది నేను ఆలోచించాల. ఒక కొత్త ప్లేస్ ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ అడిగాను, నన్ను అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఎందుకు టీవీ ఇండస్ట్రీకి వచ్చారండి. నేను చెప్పే ఒక పెద్ద దేశంలో సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకున్నాను నేను. రాజు సార్ సైన్యాధ్యక్షుడు అంటే రాజు చెప్తున్నా మామూలుగా అంటే అలా ఉండాలనుకున్నాను అనమాట. దట్స్ హౌ నాకు ఒక సపరేట్ ఎంటిటీని క్రియేట్ చేసింది. నాకు పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు అంత ఫ్యాన్స్ ఉంటారమ్మా, డైహార్డ్స్ పరిగెత్తే ఫ్యాన్స్ ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళందరూ ఒక అన్నయ్య కింద, చిన్నప్పటి జ్ఞాపకం కింద, ఒక మేనమావ కింద, ఒక బాబాయ్ కింద వాళ్ళ మనసులో చోటు చేసుకునేంత ఉంటారు. టెలివిజన్ పాపులారిటీ ఇది నా గొప్పతనం అనేది. సార్ ఇప్పుడు నేను చెప్పాను, నేను చాలా చిన్నదాన్ని బుచ్చిబాబు వచ్చినప్పుడు, బట్ ఐ స్టిల్ రిమెంబర్. అడుగడుగున బుచ్చిబాబు అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు మానవతకు నవాబు. మీ లాల్చీ పైజమా, కరెక్ట్, కళ్ళజోడు, మీ హెయిర్ స్టైల్, విగ్ అన్నీ గుర్తున్నాయి. అది అప్పుడప్పుడే జుట్టు మొదలెట్టింది, విగ్గు మొదలెట్టాను నేను. సో లైఫ్ హ్యాస్ గివెన్ మీ ఎనార్మస్ ఆపర్చునిటీస్. రైట్, అవును. అవకాశాలు నేను వాడుకున్నాను అంతే. ప్రొయాక్టివ్గా ఉన్నాను. ప్రొయాక్టివ్నెస్ అంటే ఏదొచ్చినా ఇప్పుడు మీరు రమ్మన్నారనుకో, దీనివల్ల నాకు లాభం ఏంటని చూడండి, ఎందుకు ఇది వస్తుందో నా జీవితంలోనే వచ్చేస్తాను నేను. అది దట్ ఈస్ యాక్చువల్లీ ఆ ఓపెన్నెస్ వల్ల మీకు బ్లెస్డ్ నేచర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. ఇప్పటికి కూడా చారాయి గాన్ సభలో ఎవరైనా గెస్ట్ కింద పిలుస్తారు, వెళ్తాను. అందరు అంటారు అక్కడికి కింద 50 మంది ఉంటారు, నువ్వు ఎందుకు వెళ్తావు అని అంటారు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు ఉండేవారు, దాసనారాయణరావు గారు, జంజాల గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు వెళ్తాడా ప్రోగ్రామ్స్కి? స్టార్లు అందరూ నేను స్టార్ని అనుకుంటున్నారు. వాళ్ళ క్యారవాన్స్ వదిలి మన ఇంటికి రావడం కూడా, వాళ్ళకి అవార్డు ఇస్తుంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా అదేదో మొహమాటంగా ప్రపంచాన్ని చేసే ఫేవర్లో వచ్చి ఇట్లా అవార్డులు ఆక్కుంటున్నారు ప్రస్తుత తరం. ఐఎమ్ సో వెరీ సారీ, ఎవరైనా నన్ను ఏమైనా తప్పుగా అంటే అనుకోండి. ఇలా పిలిచారు అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అన్ హానర్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఒక ఛానల్ మనని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేస్తుందంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎన్ హానర్. మీ వినయం సార్, మీ ఇంకేం చెప్పాలి, మీ మంచితనం. ఎందుకంటే ప్రదీప్ గారు నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు దాదాపు ఏమీ లేకుండా అలా మొదలుపెట్టిన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు డిక్టేట్ టర్మ్స్ అనమాట. అలా టాలెంట్ ప్రతి వాళ్ళకు ఉంటుంది తల్లి. టాలెంట్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. మీ టాలెంట్ మీకుంటుంది, కెమెరామెన్ టాలెంట్ ఆయనకు ఉంటుంది, నా టాలెంట్ నాకు ఉంటుంది, పక్క వేషం వేసే చిన్న వేషం వేసే వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. బట్ వాట్ ఈస్ వీ షుడ్ లెర్న్ ఈజ్ యాటిట్యూడ్. రైట్. సో ఇప్పుడు ఎక్కడికక్కడ మాకు క్యూరియాసిటీ ఏంటంటే ప్రదీప్ గారు, మీరు ఎక్కడికక్కడ పరిస్థితుల్ని ఇది ఇలా అని అర్థం చేసుకుంటూ అక్కడక్కడ అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోయారా? ఎక్కడైనా మీకు సంఘర్షణ వచ్చి, లేదు బాగా దుఃఖం వచ్చో, ఆవేదన వచ్చో, కోపం వచ్చో జరుగుంటాయి కదా? అంటే నేను చెప్తానమ్మా, నా లైఫ్ రోలర్ కోస్టర్. నేను జీవితంలో 3 మేజర్ మిస్టేక్స్ చేశాను.
అంటే మిస్టేక్స్ అంటే ముందుకెళ్ళి ధోని 6 కొడదాం అనుకుంటాడు, అప్పుడప్పుడు క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటాడు, అప్పుడప్పుడు క్యాచ్ అవుట్ అవుతుంది. ధోని తప్పు కాదు, అక్కడ పరిస్థితి 16 ఓవర్లు లాస్ట్ ఓవర్లో కొట్టకపోతే నా టీం గెలవదనే ఒక ప్రయత్నంతో ముందుకెళ్ళి కొడతారు. అలా నేను క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నా, అవి బ్లో అవుట్ అయినాయి. ఫస్ట్ రిస్క్ 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ అని ఒక స్టూడియోని కొన్నాను. 1991లో. ఆ రోజు దేశం కాలమాన పరిస్థితి ప్రకారం అక్కడ ఉన్న స్టూడియో మొత్తం, ఇప్పుడు ఇలా ఉన్న గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ ఇవన్నీ ఇప్పుడు కొత్త, అప్పటికే మొత్తం విత్ ఫుల్ ఫ్లెజ్డ్ 30 లక్షలు కొన్నాను. పెద్ద అమౌంట్, పెద్ద అమౌంట్ 30 లక్షలు ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు కనీసం 3 కోట్లు 4 కోట్లు వాట్ ఎవర్ ఇస్ దట్ కొన్నాం. ఒక బ్యాంక్ లోన్ తీసుకుని మేనేజ్ చేసి ఫండ్స్తో కొన్నాం. ఇది కొన్న కరెక్ట్గా ఒక 3 నెలలకి దూరదర్శన్లో ఎవరో కోర్టు కేసేసి దూరదర్శన్లో సీరియల్స్ ఆగిపోయినాయి. అన్ని చిన్న చిన్న పనులు వచ్చి మెయింటెనెన్స్ జీతాలు తప్ప బ్యాంక్ లోన్ తిరిగి కట్టడానికి కూడా లేని పరిస్థితికి వచ్చేసాం. ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం దూరదర్శన్ ఓపెన్ మళ్ళీ ఏదో సెటిల్మెంట్ అయింది, అన్ని కొత్త సీరియల్స్ వచ్చాయి. నాకే 6 వచ్చినాయి సీరియల్స్, అన్నీ వచ్చాయి. అమ్మయ్య ఇంకా మన కష్టాలు తీరిపోతాయి అనుకున్న టైంలో దూరదర్శన్ నా దగ్గర లో బ్యాండ్ ఎక్విప్మెంట్ ఉంటే ఇది పనికిరాదు, మీరందరూ హై బ్యాండ్లో తీయాలి అన్నారు. సో నేను కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందర కూలిపోయింది. ఇవాళకి కూడా 30 లక్షలు ఆ రోజు వర్తున్నవి మా ఆఫీస్లో ఇంకా మాన్యుమెంట్స్లో దాచిపెట్టుకున్న, ఒక్కటి కూడా అమ్మలా. ఆ కెమెరాలు ఎడిటింగ్లు అన్నీ కూడా. సో ఇది రికవర్ అవ్వడానికి కొంతకాలం పట్టింది. న్యాచురల్ కదమ్మా, ఫస్ట్ జనరేషన్ బిజినెస్ వాళ్ళం మనం. కింద పడితే మనం సినిమా కాదు కదా, కొట్టు తొడగొట్టు డ్యామును పడగొట్టు అంటే ఒక పాటలో రికవర్ అవ్వడానికి. దిస్ ఇస్ లైఫ్. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఒక కాలు విరిగితే ఆ కాలు అతుక్కుని మనం ఒక వాకర్ పట్టుకుని దాని తర్వాత కుంటుకుంటూ దాని తర్వాత నడిచి దాని తర్వాత తిరిగి పరిగెత్తడానికి ఒక టైం పడుతుంది. 3 నెలలు అవ్వచ్చు, 6 నెలలు అవ్వచ్చు, ఆడదు. సిమిలర్లీ నేను రికవర్ అవ్వడానికి ఒక 6-7 ఇయర్స్ పట్టింది నాకు. అప్పుడు నన్ను ఆదుకున్నది నా కార్పొరేట్ ఫిలిమ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీ ఫిలిమ్స్. హైదరాబాద్లో ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ లేరు. స్పెషల్లీ అప్పుడు హర్షద్ మెహతా దయ వల్ల పబ్లిక్ ఇష్యూ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ చార్టెడ్ అకౌంటెన్సీ బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఫిల్మ్ మేకర్ని అవటం ఆల్ ఓవర్ ఇండియా నాకు ఆఫర్స్ రావటం వల్ల, బికాజ్ ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సేయింగ్. కరెక్ట్. సో అలా నన్ను రికవర్ అయ్యా. దిస్ ఇస్ మై ఫస్ట్ మిస్టేక్. మళ్ళీ సూపర్ లేటు స్టేజ్ 96లో చాణక్య అనే సీరియల్ తీస్తే, చాణక్య అనే సీరియల్కి మా ఇంటికి వచ్చి ఎపిసోడ్కి 1,02,000 ఇవాళ కూడా ఇవ్వటం అంత. మా ఇంటికి వచ్చి అంత పీక్ స్టేజ్ చూశాను. 6 నంది అవార్డులు వచ్చాయి ఒక చాణక్య. టోటల్ 14 వచ్చినాయి నాకు ఇప్పటిదాకా. 6 అంటే నాకు 400, నారాయణ రెడ్డి గారికి పాటకి, శోభాకి మేకప్కి ఇలా 6 అవార్డ్స్ వచ్చినాయి మొత్తం అంతా నంది అవార్డ్స్. ఈ స్థితి అంతా దాటి నేను 98-99లో ఈటీవీలో పెళ్లి పందిరి అని ఒక సీరియల్ చేశాను. నాకు తెలిసి నా లైఫ్లో ద బెస్ట్ ప్రొడక్షన్ అదే. యాజ్ అన్ యాక్టర్ బెస్ట్ చాణక్య, యాజ్ ఎ డైరెక్టర్ బెస్ట్ పెళ్లి పందిరి నా లైఫ్లో. ఎన్నో చేస్తుంటా కదమ్మా అన్ని. ఎందుకంటే ఆ సీరియల్లో నేను, మురళీమోహన్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుబ్బలేఖ సుధాకర్ గారు ఇట్లాంటి కాస్టింగ్తో పాటు వీరేంద్రనాథ్ గారు స్క్రీన్ ప్లే రాశారు, సిరివెన్నెల గారు పాటలు రాశారు. మ్యూజిక్ ఎవరు చేశారు అంటే బాలుగారు పాడారు, దట్ ఈస్ ద డిఫరెంట్. మ్యూజిక్ ఎవరు చేశారో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు. ఈ కాంబినేషన్లో జీవితంలో ఎప్పుడు ఎవరు ఊహించనిది ఒక టెలివిజన్ సీరియల్కి నేను చేయగలిగా. డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు మ్యూజిక్ చేశారు. దాన్ని అద్భుతం. ఆయన అద్భుతమైన సంగీత పరిజ్ఞానం. ప్రదీప్ ఒక ఆర్డినరీ ఇతను. ఆయన బాలుగారిని నేను మ్యూజిక్ చేయమని అడిగాను, నాకున్న చనువు కొద్ది. ఉండు నాకంటే పెద్దవాడిని తీసుకొస్తాను నీకు అన్నారు. ఆయనకి ఎప్పటి నుంచో చేయాలని కోరిక ఉంది, నువ్వు సీరియలే కాబట్టి రిస్క్ లేదు ఆయన ఎలా చేసినా అని చెప్పారు. అంటే నేను సీరియల్లో ఫస్ట్ నుంచి కూడా అమ్మ ఒక చరిత్ర ఏంటంటే, నేను ఇఫ్ యూ రిమెంబర్ బుచ్చిబాబు సీరియల్ ఫస్ట్ సీరియల్ తీసిన ఒట్టి టైటిల్ సాంగ్ మాత్రమే అందరు రికార్డ్ చేసేవారు. నేను సినిమాలో లాగా సందర్భోచితంగా 5-6 పాటలు పెట్టేవాడు. 13 ఎపిసోడ్లోనే 5 పాటలు పెట్టాను. అలా ఇప్పటిదాకా ఒక 100 పాటలు నేను ఇండిపెండెంట్ మ్యూజిక్ మేము చేసుకున్నాను అనమాట. సో ఈ పెళ్లి పందిరి సీరియల్లో కూడా అదర్ 5 సాంగ్స్ ఉన్నాయి. 3 సిరివెన్నెల గారు రాశారు, 2 సామవేద షణ్ముఖ శర్మ గారు రాశారు. ఈ 5టిని మన సంగీతం గారు కంపోజ్ చేశారు, మొత్తం మ్యూజిక్ చేశారన్నమాట. అలాంటి రేర్ కాంబినేషన్లో జీవితం గుర్రాల మీద, పంచగుర్రాల మీద వెళ్తుంటే ఇంతకంటే బెస్ట్ చేయాలని అచ్యుత్, నేను, అశోక్ కుమారు, కాదంబరి కిరణ్ ఒకసారి వాసవి టీవీ అవార్డ్స్ చేస్తున్నప్పుడు నాగేశ్వరరావు గారిని చీఫ్ గెస్ట్కి పిలిచాం. నాగేశ్వరరావు గారు స్టేజ్ మీద మారుతున్న కాలంతో నేను ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ద టెక్నాలజీ, నేను అమెరికాలో వెళ్ళినప్పటి నుంచి అనుకుంటున్నా ఒక్క టీవీ సీరియల్లో యాక్ట్ చేయాలని నాకు ఉంది అని అన్నారు. అంతే, స్వాతి కిరణంలో కమల్ హాసన్లాగా నెక్స్ట్ డే పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆయన ఒప్పించేసాం. మరి ఇంత పెద్ద నాగేశ్వరరావు గారిని తీసుకొస్తుంటే కథ ఎవరు చెప్పాలి అంటే పరచూరు బ్రదర్స్ని ఒప్పించాం.
కెమెరా ఎవరు చేయాలంటే దివాకర్ ఎస్ గోపాల్ రెడ్డి గారి దగ్గర ఎస్ గోపాల్ రెడ్డి గారు దాంట్లో దివాకర్ని ఒప్పించు. మ్యూజిక్ ఎవరు చేయాలంటే వందే మాతరం శ్రీనివాస్. జాలాది గారితో పాటలు. ఎవరెవరు స్టార్ కాస్ట్ అంటే నేను, అశోక్ కుమారు, అచ్యుతు, కిరణ్, సుమ, సన, ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దిగ్గజం ఒక 3 రోజులకు ఒక్కొక్క ఎపిసోడ్ తీసేవాళ్ళం. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకరోజు 3 ఎపిసోడ్లు తీస్తారు. అప్పుడు 3 రోజులకి ఇంత పెద్ద బడ్జెట్తో అత్యద్భుతంగా జనాదరణ పొంది బ్రహ్మాండంగా చేసిన సీరియల్ నాకు ₹1 కోటి నష్టాన్ని తెచ్చింది. కారణాలు లలితం, నష్టం వచ్చింది అంతే. అంటే నష్టాలంటే మీరు ఎక్స్పెండిచర్ పెరిగిపోవడం వల్ల. ఇప్పుడు ఒక టెలివిజన్ ఇండస్ట్రీ ఒక బెలూన్ అమ్మా. నీకు పెద్ద బెలూన్ రావచ్చు, నాకు చిన్న బెలూన్ రావచ్చు. ఆ బెలూన్లో ఎంత గాలి వాడాలో అంతే గాలి వాడాలి. అంటే కమిషన్ ప్రోగ్రామ్ కిందకి లేదమ్మా, స్పాన్సర్డే. సో వాళ్ళు ఇచ్చే టైం ఎంత ఉంటుంది? స్పాన్సర్డ్ ఒక 2 నిమిషాలు ఉంటుంది కదా, దాంట్లో మనం అమ్ముకోవాల్సి వచ్చేది. సమో ఇప్పుడు గతంగా దాని ఎవరి వల్ల అయింది, ఏమైంది, నాదే తప్పని నేను అనుకుంటాను. అన్నిటికంటే బెస్ట్ ఏంటంటే జంజాల్ గారు అంటారు, మన మీద మనం జోక్ వేసుకోవడం, మన మీద మనం తప్పు తీసుకోవడం ఉత్తమం అంటారు అనమాట. నా మొహంలో ఉన్న మొహాన్ని చూసినందుకు థ్యాంక్స్ అండి ఎవరైనా. ఇప్పటిదాకా నా మొహంలో ఉన్న మొహాన్ని భరించినందుకు థ్యాంక్స్. నా మొహం అంటాం కదా, మొహం అనేవారు అనమాట. సో అలా వచ్చేటప్పటికి మళ్ళీ దీని నుంచి ఇట్ టుక్ అనదర్ 7-8 years ఫర్ మీ టు కమ్ అవుట్. సెకండ్ మిస్టేక్. ఫస్ట్ అన్నిటికీ రెండింటికంటే ముందర నా దృష్టిలో ఓన్లీ యాక్టర్ కింద నేను సినిమాల్లో నేను కంటిన్యూ అయి ఉంటే ఈ రిస్కులు, ఈ వ్యాపారాలు, ఈ స్ట్రాటజీలు, ఈ మొహమాటాలు, ఈ నెమ్మత్తనాలు, ఈ నష్టాలు, లాభాలు ఇవే ఉండేవి కాదు. యాజ్ అన్ యాక్టర్గా మిగతా యాక్టర్లాగా నేను కూడా హ్యాపీగా ఉండేవాడినేమో. అది ఫస్ట్ మిస్టేక్, వదిలి రావటం. ఫ్యామిలీ స్టార్ ప్రదీప్ గారు ఏదో కిరీటం వచ్చేది ఏముంది అందులో. అప్పటికే నన్ను అంతా అదేంటి ఫస్ట్ టైం జనరేట్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాదా అని చెప్పేటప్పుడు 18 ఏళ్ళ అబ్బాయి నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడానికి జనాల్లో కనెక్టివిటీ అట్లా పెరిగి మంచి పేరు వచ్చింది నాకు. సో ఆ ఫస్ట్ మిస్టేక్ సినిమాలు వదిలేయటం, సెకండ్ మిస్టేక్ 3 స్టార్, థర్డ్ మిస్టేక్ నాగేశ్వరరావు గారితో సీరియల్ చేయటం. ఈ 3 నాకు జీవితంలో నేను పోగొట్టుకున్న డబ్బు కంటే విలువైన అనుభవాన్ని ఇచ్చాయి. 100% అవును. ఇది నేను తీసుకున్నా. ఇవి మీకు సిచ్యువేషన్స్, పరిస్థితులు. కానీ చిన్న చిన్న విషయాలలో మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల, వేరే వాళ్ళకి మన మీద ఉండే ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనం అందుకోలేక స్ట్రెస్ పడుతూ కొంచెం నెగిటివిటీలోకి వెళ్ళడం, న్యూనతకి గురవడం, ఇవన్నీ అందరికీ జరుగుతాయి. అది మీలో లేకపోవడం అన్నది అది ఒక వరంగానా, లేకపోతే మీరు ఉన్నా కూడా దాన్ని సమాధానపరుచుకుని బయటకు వచ్చారు? అటువంటి సిచ్యువేషన్ నాకు 2 రీజన్స్ అమ్మా. ఒకటి రాక్ సాలిడ్గా నుంచున్న నా భార్య, తన గురించి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా, నాకు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా, ఇట్స్ ఓకే, ఐఎమ్ దేర్ విత్ యూ. మీకేంటండి, నథింగ్, దిస్ క్లౌడ్ విల్ ఆల్సో పాస్ బై అని 24/7 నాకు ధైర్యం చెప్పే సరస్వతి. దిస్ ఇస్ మై ఫస్ట్ ఎసెట్. నెంబర్ 2, నేను 85 నుంచి ఒక ఆర్గనైజేషన్ 84లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక ఆర్గనైజేషన్లో చేరాను. అది సెల్ఫ్ లెర్నింగ్ ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్లోనే నేను ట్రైనర్ అయ్యాను. నన్ను నేను మోల్డ్ చేసుకున్నాను. ఒక్కసారి నేను పర్సనాలిటీ డెవలప్, వ్యక్తిత్వ వికాస నిపుణులు అని పెద్ద బ్యాడ్జ్ ఇస్తారు కదా, అది నేర్చుకున్నప్పుడు నాకు ఏమైందంటే తెలుసుకోవటం మొదలెట్టాను, పరిశోధించడం మొదలెట్టాను. నేను 2 గంటలు మాట్లాడేయాలంటే 4 గంటల ఇన్పుట్ నాలో ఉండాలి. ఆ ఇన్పుట్ ఇన్సైట్ కింద మార్చి అవతల వాడికి ఇవ్వగలగాలి నేను. అది మెయిన్. ఇన్పుట్ ఇన్సైట్ కింద మారాలి, లేకపోతే హాఫ్ బేక్డ్ అయిపోతుంది కదా. వెరీ కీవర్డ్స్ అమ్మా. ఇన్పుట్ ఉంటుంది, అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ని విజ్డమ్ చేయాలి కదా. కరెక్ట్. అండ్ ప్రాక్టికలీ అప్లికబుల్ చేయాలి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్పాలి, మీకు అర్థమైనట్టుగా చెప్పాలి. ఇట్లా వీటన్నిటిలో చెప్పడంలో నేను పరిశోధిస్తున్నప్పుడు నాకు వచ్చేది. రెండోది, పెద్ద ఓటములతో తర్వాత పెద్ద విజయాలు రావమ్మా. సినిమాల్లో చూపిస్తారు అంతే, అది నీ జీవితంలో కాదు. యూ హ్యావ్ టు రీబిల్డ్ యువర్ లైఫ్ బ్రిక్ బై బ్రిక్. మళ్ళీ ఒక్కొక్క ఇటుగా కట్టుకుని గోడ కట్టుకోవాల్సిందే. అది ఆ కట్టుకున్నప్పుడు మీకు విజయాలు ఉండవు, అందరు నవ్వుతూ ఉంటారు. వీడికి ఏంటి నెత్తికి పొగరెక్కిందా, నాగేశ్వరరావు గారితో సీరియల్ ఎందుకని అనేవాడు ఒకడు ఉంటాడు, స్టూడియో ఎందుకు కొన్నావు అనేవాడు ఉంటాడు. నేను అప్పుడే చెప్పా, వీడు సినిమాల్లో ఉంటే బాగుండేది, సీఏ చదువుకున్నా బాగుండేది, ఉద్యోగం చేస్తున్నా బాగుండేది. 100 మంది 100 కామెంట్లు చేస్తాం, మన చుట్టూ ఇట్లా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని తట్టుకుంటూ మనం మన జీవితాన్ని ముందు తీసుకెళ్ళాలి. దట్ అలాంటప్పుడు నాకు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ నాలో నేను చేసుకున్నది. ఇక్కడ చిన్న చిన్న విజయాలు వచ్చాయి. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడేవాడిని, సూపర్ అనేవారు. నేను నా లీడర్షిప్ క్వాలిటీస్ టెలివిజన్ ఫ్రటర్నిటీలో ఛాంబర్ అని పెట్టి అక్కడ జేసీస్ ఆర్గనైజేషన్లో 23 ఏళ్ళు యాజ్ ఎ కింగ్ మేకర్ అని నేను యాజ్ ఎ థ్రెడ్ బిహైండ్ ది గార్లాండ్. నేను 23 ఏళ్ల పాటు రోజు కొట్టుకు చచ్చే ఆర్గనైజేషన్లో 23 ఏళ్ల పాటు ఎలక్షన్స్ అనేవి లేకుండా ఒక కుటుంబ వ్యవస్థను తీసుకురాగలిగాను. అది
అంటే నా ఇది తెలియని విజయం. అందరూ అనుకుంటే వీడేంటి అక్కడ పోయి 4 గంటలు టైం వేస్ట్ చేస్తున్నాడు, వీడు స్టేజ్ ఎక్కి 1 గంట వేస్ట్ చేస్తున్నాడు టైము అని అందరూ అనుకుంటారు. ఒకడు ప్యాక్ ఆడతాడు, వాడు కష్టంలో మందు తాగుతాడు, ఒకడు విషం తాగుతాడు, ఒకడు పక్కవాడిని హింసిస్తాడు, ఇంకోటి రోడ్డు మీద పడి దొర్లుతాడు నాకే కష్టం వచ్చిందని. వీటన్నిటికంటే నాకు నేను సంలాయించుకోవడం బెస్ట్ కదా. అంతే కదా. ఐ డిడ్ ఓన్లీ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. ఎప్పుడు నేను ప్రాబ్లం అయిందనుకో మొహం కడుక్కుంటా, ప్రాబ్లం అయింది, అద్దం పగిలిపోయింది, ఇప్పుడు మనం చేయగలిగింది ఏముంది? ఏడిస్తే ఏం చేయలేము, అద్దాన్ని అతికించాలి లేదా కొత్తది కొనుక్కోవాలి, లేదా ఎవడద్దం తెస్తే వాడికి సారీ రా నాయన అని చెప్పాలి. అంతే కదా. ఈ మూడిట్లో టిక్ చేసుకుని అదే చెప్తాను. సో ఈ నష్టాలను ఎలా భర్తీ చేశారు ప్రాక్టికల్? మళ్ళీ సంపాదించడమే అంతే. భగవంతు మళ్ళీ కింగ్, మళ్ళీ లేస్తాం మళ్ళీ సంపాదిస్తాం అంతే. కెరటం అంటే నాకు ఇష్టం, పడినందుకు కాదు, పడినా తిరిగి లేచినందుకు అని నారాయణ రెడ్డి గారు అంటారు ఒక చోట. ఎవ్రీ టైమ్ యూ ఫాల్ డౌన్ యూ రైజ్. విరాట్ కోహ్లీ 100 కొట్టాడు, వాళ్ళు వదిలేస్తాడా మ్యాచ్, వాళ్ళు వెళ్ళి 100 కొడతాడు. నిన్న 0 కొట్టాడు, వాళ్ళ మ్యాచ్ వదిలేస్తాడా, వాళ్ళు వెళ్ళి మళ్ళీ 100 కొడతాడు. మనం అంతే. ఎస్టర్డే ఈజ్ ఎ మిస్టరీ, టుమారో, ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ. ఏమవుతుందో తెలియదు. టుడే ఈజ్ ద ప్రజెంట్ యూ హ్యావ్, ప్రజెంట్ విచ్ యూ కెన్ గివ్ టు యువర్ ఓన్ సెల్ఫ్. నీకు నువ్వు ఇచ్చుకునే బహుమతి ఈరోజు. లివ్ ఇన్ ద ప్రజెంట్. సో ఏదో ఒకటి ఆశయం, ప్రేరణ లేకపోతే మనం, అంటే మీలాంటి వ్యక్తులు ముఖ్యంగా ముందుకెళ్ళడం చాలా ఇబ్బంది కదా. మీ ఆశయం, ప్రేరణ ఎక్కడొస్తుంది? యూ వేకప్ ఇన్ ద మార్నింగ్, వాట్ యూ వేకప్ టు ఎవ్రీడే? I wake up for myself. I wake up for my well-being. I wake up for my life. I wake up for my delight. అలాని, బట్ యూ డోంట్ హ్యావ్ ద డిజైర్ టు ఉద్ధరించాలి, ఇంకేదో చెయ్యాలని లేదమ్మా. ఇప్పుడు కూడా చెప్తాను నేను. మనం ఇంతసేపు మాట్లాడాం, ఇంటికి వెళ్ళగానే మా ఆవిడ అడుగుతుంది ఎట్లా అయిందండి ఇంటర్వ్యూ అని అడుగుతుంది, మీ టాక్ ఎలా అయింది అని అడుగుతుంది. బాగైంది సరస్ అంట. మీకేంటండి అని తను అంటుంది. అది కదా కావాలి నాకు, అది కదమ్మా కావాలి. సి, మన మనసుకు తృప్తి కలిగించే పని మనం చేస్తే అంతకంటే ఏం లేదు. వెన్ దెర్ ఆర్ నో ఎక్స్పెక్టేషన్ దెర్ ఆర్ నో డిసప్పాయింట్మెంట్స్. అది ఇది దీనికోసం అడుగుతున్నా నేను. సో బెస్ట్ థింగ్, మీరు వస్తారు, కింద నుంచి ఉంటారు, నాకు బొకే ఇస్తారు, దండేస్తారు, షాలేస్తారు, ఇక్కడ తీసుకొస్తారు అని ఎక్స్పెక్టేషన్ చేస్తే మీరు గులాబీ పువ్వు ఇచ్చినా నాకు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అసలు మీరు రానక్కల్లా లొకేషన్ పంపించండి, నేనే వస్తా, ఏ ఫ్లోరో చెప్పండి, పైకి వస్తా, కూర్చుంటా, ఇవాళ కాకపోతే రేపు, ఎప్పుడప్పుడు చెప్పండి అని నన్ను నేను టైలర్ మేడ్ చేసుకున్నాను అనుకోండి సిచ్యువేషన్కి. మీరు నాకు చిన్న చిరునవ్వు ఇచ్చినా అది నాకు గిఫ్ట్ అవుతుంది. కానీ మనకి కాన్ఫ్లిక్టింగ్ థియరీస్ అండ్ వేస్ ఆఫ్ థింకింగ్ చలామణిలో ఉన్నప్పుడు నీకే నువ్వు గౌరవం ఇచ్చుకోకపోతే హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అన్లెస్ అని అంటారు కదా. గౌరవం నాకు నేను ఇచ్చుకుంటున్నా కదమ్మా. మీకు తెలియదు నా వర్త్, నాకు తెలుసు కదా. అంతే, మీకు తెలియపోవచ్చు. అర్థమైంది. అదే మీకు తెలియపోవచ్చు. మీరు అద్దంలో కొండను చూస్తున్నారేమో, కానీ నేను కొండనని నాకు తెలుసు కదా. ఇంకా మీరేం గుర్తించాలి నన్ను నేను గుర్తించుకున్నాక. సో ఆ లెవెల్ ఆఫ్ ఇది రావాలమ్మా. అది పుస్తకాలు చదివితే వస్తుందమ్మా, పెద్ద మనుషులతో ఇంటరాక్ట్ అవుతుంది. సత్సంగ్ అంటారు కదా, సత్సంగ్ అంటే ఇప్పుడు ఒక థియరీ అమ్మా, దగ్గరగా ఉన్నామా దగ్గరే ఉన్నామా. మనం నమ్మిన సిద్ధాంతాన్ని దగ్గరగా ఉంటున్నాం కానీ దగ్గరే ఉండట్లా. మీరు భగవంతుని నమ్ముతారు, ఒక రోజు పూజలు చేస్తే భగవంతుడు రాడు, భగవంతుడు ఏం చెప్పాడో అది ఆచరిస్తే భగవంతుడు నీ దగ్గరికి వస్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓ స్వామీజీని నమ్మారు, గురువుని నమ్మారు, ఎవరైనా మీ పవన్ కళ్యాణ్ ఇష్టం, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు అని అరిస్తే మీరు పవన్ కళ్యాణ్ మీ దగ్గర రాడు. పవన్ కళ్యాణ్ ఎలా కష్టపడ్డాడు, అతని తత్వం ఏంటి, అతని ఇంటర్నల్ శరీర, అతను ఎంత ఈ రోజున ఇంటర్నల్ సోల్ సర్చింగ్ చేసుకుంటే ఆ స్థితికి వచ్చాడు అని మనం అర్థం చేసుకుంటే, పవన్ కళ్యాణ్కి నేను ఎప్పుడు కలవాలా ఆయన్ని, చిన్న అచ్చుతున్నప్పుడు ఎప్పుడో కలిసా, కానీ నా మనసు చాలా దగ్గరైన వాడు పవన్ కళ్యాణ్. ఎందుకు అంటే ఆ దగ్గరయ్యే తత్వాన్ని మనం తెలుసుకోవాలి. వాట్ ఈస్ స్వప్న బ్యూటిఫుల్గా ఉండొచ్చు, నీ డ్రెస్, నీ హెయిర్ స్టైల్, నువ్వు బ్రహ్మాండమైన తల్లిలా ఉండొచ్చు, నువ్వు, there is no problem, but what is inside you should enthuse me to learn more about you. And how do you cultivate that, sir? By reading. By reading. First మనం కొన్ని తీసేయాలమ్మా. ఫస్ట్ కంట్రోల్ ఆల్ డిలీట్లో కొన్ని తీసేయాలి. పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఈగోస్, మన నెగటివిటీ, ఇవన్నీ కంట్రోల్ ఆర్ట్లో తీసేయాలి మనం. మీకు ర్యామ్ స్పేస్ ఎక్కువ ఉంటే యూ కెన్ టేక్ ఇట్, కొత్తవి మనం డిలీట్ చేయం కదా. స్వప్న ఎప్పుడో 2 ఏళ్ల క్రితం నాకు కనిపించినప్పుడు ఒకసారి నాకు నవ్వలేదన్న విషయం ఇంకా నా మైండ్లో పెట్టుకుంటే స్పేస్ వేస్ట్ కదా. అది 100%.
సో అంటే నేను ఎక్కువ ఫిలసాఫికల్గా మాట్లాడుతున్నానో తెలియదు, కానీ నేను ఆచరించేది మాత్రమే చెప్తున్నాను. కాను 100% ఫిలాసఫీయే కదా సార్ హైయెస్ట్ థింగ్. మనకి మీరు ఏ కోణం నుంచి చూసినా మన గ్రంథాల్లో చెప్పేవి కూడా ఇవే, ఈ మౌలిక విషయాలే. ఎందుకంటే వేదాంతం అంటే వేదం యొక్క అంతం ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం అని నా ఉద్దేశం. అండ్ మనం ఏంటని తెలుసుకోవడం అందరం ఒకటేనా? ఆర్ ఆల్ ఆఫ్ అస్ ఆర్డినరీ ఆర్ ఆర్ వి సూపర్ హ్యూమన్స్? వీఆర్ సూపర్ హ్యూమన్స్. యూ ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ యువర్ ఇన్నర్ కాంపిటెన్సీస్. నీలో ఉన్నది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. నేను నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో ప్రతిసారి చెప్తాను, నేను ఫస్ట్ థింగ్ నువ్వు చిరంజీవి గారు కాలేవు తెలుసుకో. 100% ఆయన గొప్పవారు, చిరంజీవి గారు నువ్వు కాలేవు. సెకండ్ థింగ్ చిరంజీవి గారు కూడా స్వప్న కాలేరు, ప్రదీప్ కాలేరు. ఆయన తక్కువ చేసి మాట్లాడతలా. ఎవరి యునిక్ స్పేస్ వాళ్ళదంట. యు ఆర్ యూనిక్, యు ఆర్ స్పెషల్, ఇట్స్ యూ. ప్రదీప్ కెనాట్ బి స్వప్న, స్వప్న కెనాట్ బి ప్రదీప్, ప్రదీప్ కెనాట్ బి చిరంజీవి గారు, చిరంజీవి గారు కెనాట్ బి ప్రదీప్. మంది మనం ఐడెంటిఫై చేసుకోకుండా పక్కవాడితో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీకో స్పెషాలిటీ ఉంది. యూ కెనాట్. ఇప్పుడు సంబడి కమ్స్ టు ఏ సూపర్ మార్కెట్ అండ్ పిక్స్ అప్ ఎ కోక్, ఇట్ డజంట్ మీన్ దట్ పెప్సీ ఈజ్ ఎ బ్యాడ్ ప్రోడక్ట్. అంతే. ఇట్ ఈస్ దేర్ చాయిస్ టు పిక్ యూ అప్. కరెక్ట్. ఈరోజు సినిమాల్లో నాకు పెంచుకున్న నరేష్ను, రాజేంద్ర ప్రసాద్ని తీసుకొని దేర్ చాయిస్ టు పిక్ దెమ్ అప్. హూ ఆమ్ ఐ? కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రోడక్ట్ బై మై సెల్ఫ్. అవును. దెర్ ఆర్ పీపుల్ టు పిక్ మీ అప్. బ్యూటిఫుల్ కదా, ఇది తెలుసుకోవాలమ్మా మనం. తెలుసుకోకుండా ఇంకా 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 మనం. అండ్ హౌ డు యూ డీల్ విత్ నాట్ బీయింగ్ పిక్డ్ అప్? ఐ హ్యావ్ మై ఓన్ ఆపర్చునిటీస్ కదమ్మా. నేను 1900 నేను చెప్తున్నాను ఇప్పుడు 1981 సెప్టెంబర్ 11 నా సినిమా రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23 మీద మొదలైంది. 81 టు నౌ 43 ఇయర్స్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. బికాస్ ఐఎమ్ మల్టీ టాస్కింగ్. ఐ డూ మల్టిపుల్ థింగ్స్ ఎట్ ఏ టైమ్. ఏం లేకపోతే ఒక ఈవెంట్ ప్లాన్ చేసుకుంటా, 10 రోజులు ఈవెంట్ మీద ఉంటా, ఒక సెమినార్ ప్లాన్ చేసుకుంటే దాని మీద ఉంటా. ఏం లేకపోతే వాళ్ళు రాసుకుని మొత్తం నేను ఒక 30 నేను షూటింగ్లో కూడా కూర్చొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఎప్పుడు అవసరం, ఎవరు పిలుస్తారో తెలియదు కదా. మార్కెట్ రెడీనెస్ నేను ఉంటాను. అమేజింగ్. అంటే చాలా మీరు మీ గిఫ్ట్స్ అన్నిటినీ మీరు ప్రపంచానికి మీకు తృప్తినిచ్చే విధంగా దాన్ని ఛానల్ చేస్తున్నారు సార్. మీరు బాగా ఇష్టపడి చదివి నేర్చుకున్న ఆథర్స్ ఎవరు సార్? ఫస్ట్ జిగ్ జిగ్లర్ అమ్మ, నాకు చాలా ఇష్టమైన అవుతారు. జిగ్ జిగ్లర్ చెప్పేవన్నీ కూడా అసలు ఒక చోటు చెప్తాడు తను. మెన్ ఆఫ్ వెల్త్ ఆర్ అడ్మైర్డ్ అని ఇట్లా చెప్పుకుంటూ వచ్చి క్యారెక్టర్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద లైఫ్ అని చెప్తాడనమాట. నీ ఇన్నర్ క్యారెక్టర్ నీకు కావాలి. సో జిగ్ జిగ్లర్ ఈజ్ వన్ సచ్ రైటర్. అండ్ దెన్ మన తెలుగులో మీరు నిజంగా తీసుకుంటే కాళోజీ నారాయణరావు గారు నాకు చాలా మంచి, వెరీ నన్ను ప్రొవోకేట్ చేసే రావూరి భరద్వాజ్ గారు. రావూరి భరద్వాజ్ గారితో నేను చిన్నప్పటి నుంచి పరిచయం. బాలానందం ప్రోగ్రాం కొంతకాలం ఆయన నిర్వహించారు, నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. నేను హీరో అయ్యాక 19 ఇయర్స్ అప్పుడు ఒకసారి కోదాడికి వెళ్ళాల్సి వచ్చింది, నేను రావూరి భరద్వాజ్ గారు. ఆయన అప్పటికే పాకుడురాళ్ళు లాంటి నవల చాలా ప్రాచుర్యం పొంది చాలా గొప్ప రైటర్. అఫ్కోర్స్ దానికి మొన్న జ్ఞానపీఠ అవార్డు వచ్చింది అనుకోండి ఈ మధ్య, లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్. ఆయన కారులో నాకు ఒక చిన్న 4 లైన్ కథ చెప్పారు. అది నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసింది. మబ్బుల గుంపు వెళ్తూ ఉంటే తల్లి మబ్బు సడన్గా చూసాడు, పిల్ల మబ్బు కనిపించదు. ఎక్కడ పోయిందా అని కంగారులో వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ ఓ చోట ఆగుంటుంది పిల్ల మబ్బు. వెళ్ళి ఏంటి అని తల్లి కోప్పడుతుంది. పిల్ల మబ్బు కింద చూపిస్తుంది. కింద పంట పొలాల్లో ఓ తల్లి బిడ్డకి ఉయ్యాల కడితే దాని మీద ఎండపడి చిన్నపిల్ల ఏడుస్తూనేది అడ్డం నుంచుంది. తల్లి పిల్లని దగ్గర తీసుకుంది, పైనుంచి చినుకు రాలి అక్కడ భూమి మీద పడింది అని అన్నారు. ఈ చిన్న కథ యాజ్ ఎ రైటర్, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, పక్కవాడు కష్టంలో ఉంటే నువ్వు తోడు నిలవాలి, నీడవ్వాలి, నువ్వు వాడికి నీడనివ్వాలి అని నేను 20 ఏళ్ల వయసులో నేర్చుకున్నానమ్మా. అది అదృష్టం. ఐ ట్రావెల్డ్ విత్ మెనీ పీపుల్. అది కొంతమంది విని వదిలేయచ్చు, కొంతమంది విని బ్లాటింగ్ పేపర్ లాగా ఆకలింపు చేసుకోవచ్చు. ఐఎమ్ ద సెకండ్ నేచర్. రైట్. నేనెట్లా ఇందులో ఇంబైబ్ చేయగలుగుతాను, గొడుగుని నేనెలా ఇవ్వగలుగుతాను పక్కవాడి జీవితానికి. మనమేం దేశాన్ని ఉద్ధరించక్కర్లేదమ్మా. ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. నీ దగ్గర పనిచేసే డ్రైవరు, నీ వాచ్మెన్, మీ ఇంట్లో పనిచేసే పని అమ్మాయి, మన ఆఫీస్లో పనిచేసే రిసెప్షనిస్టు, ఆ 10 మంది జీవితాల్లో వెలుగు చూపించగలిగితే చాలు. యూ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఎస్, ఐ బిలీవ్డ్ అండ్ ఐ డూ ఇట్. వండర్ఫుల్ సార్. అయితే మీరు సరస్వతి గారు మాత్రం ఏ మాట కామాట చాలా ముచ్చటగా, సినిమాల్లో ఒక బుకిష్ కపుల్ అంటారు కదా, ఆల్మోస్ట్ బుకిష్, టూ డిఫికల్ట్ టు బిలీవ్, టూ గుడ్ టు బీ ట్రూ అన్నట్టు ఉంటారు. మీ ఇద్దరి మధ్య పురపచాలు వస్తుంటాయి, చిన్న చిన్న. వస్తాయమ్మా, ఎందుకు రావమ్మా, మనుషులం కదా, వస్తాయి కదా. దీనికి నేను ఒకసారి రాశాను, అంటే 4 లైన్స్ ఎక్కువ బోర్ కొట్టాను మిమ్మల్ని చెప్తాను. నాకు కాఫీ అంటే ఇష్టము, ఆవిడకి టీ అంటే ఇష్టము.
నాకు కాఫీ అంటే ఇష్టము, ఆవిడకి టీ అంటే ఇష్టము. నాకు ఎన్టీఆర్ ఇష్టము, తనకి నాగార్జున గారు ఇష్టము. నాకు తీపి ఇష్టము, తనకి పులుపు ఇష్టము. నాకు వెంకటేశ్వర స్వామి ఇష్టము, తనకి సాయిబాబా ఇష్టము. నాకు మాట ఇష్టము, తనకి పాట ఇష్టము. నాకు శబ్దం ఇష్టము, తనకి నిశ్శబ్దం ఇష్టము. నాకు అల్లరి ఇష్టము, తనకి పద్ధతి ఇష్టము అని రాశా. ఇలా రాసి కింద రాశా. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. No matter what the differences, when there is a mutual respect, love between life partners or any relation for that matter, that love blossoms. అది పరిమళిస్తుంది, అది బ్రహ్మాండంగా ప్రకాశిస్తుంది ఆ ప్రేమ. అవును. అలా ఎందుకంటే నువ్వు బ్లూ లైక్ చేసిన గ్రీన్ లైక్ చేసి అంత మాత్రం నువ్వు నా బిడ్డ కాకుండా పోతావమ్మా. అంతే కదా. యు ఆర్ లైక్ ఏ డాటర్ టు మీ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నిన్ను. యూ హ్యావ్ యువర్ ఓన్ లైక్స్. మై డాటర్ నియార్క ఇట్ సెల్ఫ్, షీ హ్యాస్ హర్ ఓన్ లైకింగ్స్, ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. అంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే మనం కొట్టుకోవాలా? యూ వాంట్ టు విన్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ ఎ రిలేషన్. కరెక్ట్ సార్. ఎంత ఒక్క క్షణం పాజ్ చేస్తే ఎంతమందికి ఎంత ఒక హార్ట్ ఓపెన్ అప్ అయిపోతుంది దీనివల్ల. సార్, ఇందాక మన గెస్ట్ వచ్చిన నాకు ఒక లీడ్ ఇచ్చారు, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ప్రదీప్ గారితో మాట్లాడని. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రిలేటివ్లీ ఒక 20-25 ఏళ్ళుగా బాగా ప్రాచుర్యం పొందింది. మీ జీవితంలోకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వచ్చింది? మీరు ఎలా చూసారు దీని మేనిఫెస్టేషన్? అమ్మ, నేను సత్యం కంప్యూటర్స్లో వర్క్ చేసేటప్పుడు 2007-8లో ప్రతి వాళ్ళు నాకు చెప్పారు, సీక్రెట్ అనే బుక్ వచ్చింది, సీక్రెట్ అనే సీడీ వచ్చింది, చదవండి అంటే న్యాచురల్ నేను ఒక ట్రైనర్ స్పీకర్ కాబట్టి అదొకసారి బుక్ కొనుక్కుని నేను ఏదో ఢిల్లీ ట్రావెల్ చేస్తుంటే చదివిన తర్వాత నాకు అనిపించింది ఒకే ఒక్క లైన్ అందులో, మన వేదాలు ఉపనిషత్తులు మన పెద్దలు చెప్పిందే, యద్భావం తద్భవతి. ఇదే సీక్రెట్ బుక్. వాట్ యు డిజైర్ ఈజ్ డెస్టైన్డ్ టు హ్యాపెన్. చిన్న పాజిటివిటీ. నేను ఇక్కడి నుంచి అక్కడి దాకా నడిచి వెళ్తాను, మీరు నడిచి వెళ్తారు. నేను అక్కడికి వెళ్ళే లోపల పడతానేమో, పడి తీరుతారు. మీ మనసులో ఎంత దృఢంగా మీకు విశ్వసిస్తారో, ఎందుకు బెన్ ఫ్రాంక్లిన్ అప్రోచ్ అని ఉంటుంది. 21 days మీ సబ్ కాన్షియస్ మైండ్లో కనుక మీరు ఏదైనా పని చేయాలి అని మీరు పెట్టుకున్నారనుకోండి, 5ంటికి లేవాలి అని 21 days అలారం పెట్టుకోండి, 20 రోజుల పాటు. 21 రోజు అలారం లేకుండా మీరు 5ంటికి లేచి తీరుతారు. బికాస్ యూ వాంటెడ్ ఇట్. కరెక్ట్. సో మనం ఏం చేస్తున్నాం, లా ఆఫ్ అట్రాక్షన్ని నెగటివిటీని, వాడు చచ్చిపోవాలి, వీడు నాశనం అవ్వాలి, ఏదో ఇది కావాలి, అన్ని నెగటివిటీలో మనం అట్రాక్ట్ చేస్తున్నాం తప్ప పాజిటివిటీ అట్రాక్ట్ చేయట్లా. ఆ పాజిటివిటీ ఎలా వస్తుందంటే మన మైండ్లో వస్తుంది. అవును. ఒక బ్రహ్మకుమారి ఆవిడ ఒకసారి చెప్పారన్నమాట. ఒకప్పుడు రాముడు అయోధ్యలో ఉండేవాడు, రావణాసుడు ఎక్కడో లంకలో ఉండేవాడు దూరంగా. కొంతకాలానికి కృష్ణుడు కంసుడు ఒకే ఇంట్లో ఉన్నాడు, దుర్యోధనుడు ధర్మరాజు ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు మనం ఒంట్లోనే ఉన్నారు ఇద్దరు. మనలోనే పాజిటివిటీ ఉంది, మనలోనే నెగిటివ్ ఉంది. ఏమ్మా స్వప్న భావన అని 2 మనకి షేడ్స్ వస్తున్నాయి. ఇలాంటి టైంలో నువ్వేం చేయాలంటే నీ ప్లేట్ని ఎంత క్లియర్గా పెట్టుకోవాలంటే అంత క్లియర్గా పెట్టుకోవాలి. ఒక అరటిపండు తింటాం, మీరు కింద పడేశారనుకోండి, వెండి పళ్ళలో పడితే ఏం తేడా రాదు, మనం తీసుకు తింటాం. చెత్తబుట్టలో పడితే మనకి పనికిరాదు. నీ బ్రెయిన్ వెండి పళ్ళల్లో ఉంటే అరటిపండు అనే అవకాశం, ఒక పాజిటివ్ థాట్ నీకు పనికి వస్తుంది. నీ బ్రెయిన్ చెత్తబుట్టలో ఉంటే ఎంత మంచి అవకాశం వచ్చినా వేస్ట్ అయిపోతుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈస్, ప్లీజ్ నో వాట్ యు వాంట్, రైట్ ఇట్. హౌ డూ యూ నో వాట్ యూ వాంట్? TDC, థింకింగ్, డూయింగ్, కమ్యూనికేటింగ్. 3 dimensions ఆఫ్ లీడర్షిప్, 3D లీడర్షిప్. మనం థింకింగ్ డైమెన్షన్కి ఎవడో ఇయ్యం, డూయింగ్ డైమెన్షన్కే మనం వెళ్తాం. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో మనందరికీ సస్పెన్స్, రాజమౌళి గారికి కాదు కదా, ఆయన థింకింగ్ కాబట్టి. ఆయన ఆల్రెడీ కథ అనుకున్నాడు కదా. మనం కూడా థింకింగ్ డైమెన్షన్ కొంత టైం కేటాయించుకోవాలి. ఇది మెయిన్ సార్, మోస్ట్ యూస్ఫుల్ ఇది. బికాస్ మనకి ఏం కావాలో తెలిస్తే అంత పెద్ద ప్రాబ్లం ఉండదని నాకు అర్థమవుతుంది. కానీ ఏం కావాలో తెలుసుకోవడం ఒక పెద్ద అన్వేషణ. చిన్న ఎగ్జాంపుల్, అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా, ఎందుకంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు కాబట్టి చెప్తా. హోటల్కి వెళ్ళి నువ్వు ఎంత క్లియర్గా ఉంటావు, నా పెసరట్టు కావాలి, పాస్తా కావాలి, లేకపోతే పిజ్జా కావాలి, ఇంత క్లియర్గా ఉంటావు కదా. నీ ఫ్యూచర్ ఏంటో నువ్వు ఎప్పుడైనా ఆర్డర్ చేసుకున్నా? బట్ ఐ హ్యావ్ రెడ్ సమ్వేర్ సార్, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇమాజిన్ లైఫ్ బ్యూటిఫుల్ అండ్ పర్ఫెక్ట్. పేజీ తిరగేస్తే, now understand that the ease has imagined it much more beautiful and much more perfect than you have. అనే ఒక ఫిలాసఫీ కూడా నాకు చాలా నన్ను ఆకట్టుకుంది. మనం ఆలోచిస్తే మానవ నిమిత్తంగా లిమిటెడ్గా ఆలోచిస్తాం కదా. మేబీ భగవంతుడు మన రెడీనెస్లో ఉండడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? నేను ఒప్పుకోనమ్మా. ఒప్పుకోరా సార్? నేను ఒప్పుకో. ఓకే, భగవంతుడు అక్కడే ఉంటాడు. పొద్దునే లేచి పులి అంటుంది, నాకు ఆకలి వేస్తుంది, నాకు జింకని ఆహారంగా ఇయ్యి అంటుంది. జింక లేచి, భగవంతుడా నేను ఇవాళ పులికి ఆహారం కాకుండా కాపాడు అంటుంది. భగవంతుడు ఎవరిని నమ్ముతాడు? పులికి హెల్ప్ చేస్తే జింక చచ్చిపోతుంది, జింక హెల్ప్ చేస్తే పులి మాడిపోతుంది.
నిమిత్త మాత్రుడు మాత్రమే భగవంతుడు. మన కాళ్ళలో సత్తు తెచ్చుకుని పులికి దొరకకుండా మనం పరిగెత్తాలి, మన కాళ్ళలో సత్తు తెచ్చుకుని జింక కావాల్సిన విధంగా మనం పరిగెత్తాలి. సో మీరు నెరేటివ్ని కంప్లీట్గా ఆపోజిట్ చేశారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నేనేం చెప్తున్నానంటే అమ్మా, భగవంతుడు ఉన్నాడు, మనకంటే పైన సూపర్ పవర్ భగవంతుడు ఉన్నాడు కాబట్టే మనం ఇట్లా చేయగలుగుతున్నాం. భగవంతుడు లేకపోతే మనం చేయలేం. కానీ ఆ భగవంతుడికి ఈ జన్మకి ఒక రీజన్ ఉంటుంది, ఒక పర్పస్ ఆఫ్ అవర్ బిజినెస్ ఉన్నట్టు పర్పస్ ఆఫ్ ఏ లైఫ్ ఉంటుంది. ఆ పర్పస్ని మనం అర్థం చేసుకోవట్లా. అది కరెక్ట్. ఆ పర్పస్ నేనైతే అర్థం చేసుకున్నానమ్మా. నా పర్పస్ ఏంటంటే 10 మందికి ఆనందం. నన్ను చూస్తారు, ఎవడో అంతేగా అంటాడు, నవ్వుతారు. మిగతా వాళ్ళు ఫోటో అంటే ఏమంటారు, నేను రమ్మంటా, ఫోటో తీసుకోమంటా. ఎందుకంటే వాడికి నన్ను చూస్తే ఆనందం ఉంది కదా. ఎంత కష్టంలో ఉన్నాడో నా మొహం చూసిన ఒక సెకండ్లో వాడు మొదలరే అంతేగారా అని అనుకుని నవ్వొచ్చింది కదా. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్. నేను ఇలా మాట్లాడుతున్నా, ఎవరో ఇంత 1,00,000 మంది చూడొచ్చు, 99,99,000కి నచ్చకపోవచ్చు, ఒకళ్ళకి నచ్చచ్చు. దట్ ఇస్ మై పర్పస్. సో యూ ఐడెంటిఫై యువర్ పర్పస్. భగవంతుడి మీద అన్నీ వేయద్దు. భగవంతుడు ఈజ్ ఓన్లీ జీపీఎస్. నువ్వు ఇక్కడికి రావడానికి, ఐ డ్రీమ్స్కి రావడానికి జీపీఎస్ పంపించారు కదా. భగవంతుడు జీపీఎస్. రావాల్సింది నేనే, కూర్చోవలసింది నేనే, మాట్లాడవలసింది నేనే. బ్యూటిఫుల్ సార్, ఇది చాలా వెరీ ఎన్లైటనింగ్ ఇది, ఈ వే ఆఫ్ థింకింగ్. బికాజ్ చాలా నిర్లిప్తతతో కొంత సమాధాన పడిపోతూ ఇదే జీవితం అని, అది కూడా ఒక గొప్ప గుణంగా, గొప్ప వరంగా మనం చలామణి అయిపోతాం. దాన్ని కంటెంట్మెంట్ అండ్ పీస్ అనుకుంటాం. బట్ యాక్చువల్లీ మీరు అనేది అది కాదు. మనం చేసిన చర్య చేసిన తర్వాత అప్పుడు కంటెంట్గా ఉండాలి, అంతేనా? యూ బీ హ్యాపీ విత్ వాట్ యు ఆర్ అండ్ వాట్ యు డూ. రైట్. సో నేనేం చేశానంటేనమ్మా, నన్ను ఎవరో అడిగారు, సార్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ల్యాంక్వైల్స్లో ఎదగలేదు. కరెక్ట్ అండి, నేను ల్యాంక్వైల్స్ కాదు, నేను గచ్చిబౌలి విస్తరించాను అని చెప్పాను. అబ్బా సూపర్. అంటే కనిపించే గ్రోత్ కాదు నాది, అంతే, కనిపించని గ్రోత్. అట్లాంటి నేను ఎవరిని విమర్శించట్లా. నాకు తల్లి సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ నా తల్లి. ఐ ఆల్వేస్ ఫీల్ ఇట్ యాజ్ మై యాక్టింగ్ ఈజ్ ఇన్ మై బ్లడ్. అండ్ దెన్ 5వ సంవత్సరం మొహానికి రంగేసుకున్నానమ్మా యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్. ఐఎమ్ నో 63. ఎంత అటాచ్మెంట్ ఉంటుంది ఆ ప్రొఫెషన్కి మీరు చెప్పండి. కానీ మీరు ఎప్పుడు డిటాచ్ అవ్వాలో అది కూడా అవ్వగలిగారు. నేను ఇప్పుడు కూడా నాకే అన్ని రోల్స్ రావాలనుకోలే, అయ్యో ఆ రోల్ నేను వేయాల్సింది కదా అనుకోలేదు. టెలివిజన్లో వేసేసానమ్మా. చాలు. నేను చాణక్యుడు వేషం వేసా, శ్రీనివాసుడు వేషం వేసా, ఆళ్వార్క వేషం వేసా, హీరో వేషం వేసా, విలన్ వేషం వేసా, నేను భగత్ సింగ్ వేషం వేసా, ఒక 90 ఏళ్ల ముసలోడు వేషం వేసా, 64 కుర్రాడు వేషం వేసా, అన్నీ వేసేసుకున్నాను నేను. నా తృష్ణ మొత్తం టెలివిజన్లో తీరిపోయింది. అది అంటే నేనేం చెప్తానమ్మా, ఒక వేషం ఏదో వచ్చింది, అనిల్ రావిపూడి గారు ఇచ్చారు, అంతేగారు. అది నేను ఇండేటెడ్ టు హిమ్ బికాస్ నెక్స్ట్ జనరేషన్ నన్ను పరిచయం చేశాను. అవును, ఒక తరానికి తెలిసిన ప్రదీప్ని ఇంకో తరాన్ని పరిచయం చేసింది. ప్రతి ఒక్కళ్ళు నన్ను లైక్ చేశారు. అంత మాత్రం చేత నేను మళ్ళీ అన్ని కామెడీ వేషాలు వేసుకుంటూ పోతే దెర్ ఇస్ నో పర్పస్. అందుకని నేను అట్లీస్ట్ ఒక 10-15 సినిమాలు వదిలేసుకున్నారు. ఇప్పుడు కూడా వదిలేస్తా. ప్రాబ్లం ఏమవుతుంది నాకు, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడే బుక్ అయి ఉంటాయి. 2వ తారీఖు నేను ఇక్కడ ఉండాలి, 3 నెల్లూరు వెళ్ళాలి, 4 సిద్దిపేట వెళ్ళాలి. నా ట్రైనింగ్స్కి, నా స్పీచెస్కి ఉంటాయి. వీళ్ళు కరెక్ట్గా డేట్లు అడుగుతారు, డేట్లు కుదరవు. బికాస్ దీంతో ఉన్నానుగా. ఇదేంటి అంటే ఇది నాకు మోర్ తృప్తినిస్తుంది. ఈరోజు చాలా ఇంపార్టెంట్ కదా, మోర్ తృప్తినిస్తుందమ్మా నాకు. అది రెపిటేషను. అలాంటి వేషం నేను మంచి వేషం వస్తే వేస్తాను. మళ్ళీ నాలో ఆర్టిస్ట్ ఉంటాడు, నేను కాదని చెప్పట్లా. కానీ బతకడం కోసం ఏది పడితే అది వేయాల్సిన అవసరం నాకు లేదు. అది నేను మధ్యతరగతి వాడిని, మధ్యతరగతిగానే బతుకుతా. ఐ రోడ్ టు మై లైఫ్. ఐఎమ్ ఏ మిడిల్ క్లాస్ గై విత్ రిచ్ వాల్యూస్. ఐఎమ్ నాట్ ఏ రిచ్ గై విత్ మీడియాకర్ వాల్యూస్. ఐ రోడ్ టు మై లైఫ్. సూపర్ సార్. సో ఇన్స్పైరింగ్ టు సీ దిస్ కైండ్ ఆఫ్ క్లారిటీ ప్రదీప్ గారు. క్లారిటీ అమ్మా, అంతమించే నా జీవితం కాబట్టి నేను చెప్తాను. మీరు అడిగారు కాబట్టి చెప్తాను, అయితే ఎవరికి చెప్పను కూడా చెప్పాను నేను. లేదు తప్పకుండా ఇది తెలియాలి సార్. ఎందుకంటే అల్టిమేట్గా ఎన్ని తిరిగినా, ఎన్ని దేశాలు, ఎన్ని కోట్లు సంపాదించినా ఈ చిత్తం శాంతంగా ఉండాలి అనేది అది అల్టిమేట్ అరైవల్. ఇదే ఇంటర్వ్యూలో ఇంకోళ్ళు కూర్చోబెట్టి మీకు పూర్ణిమకి క్రష్ ఉంది కదా అంటే, ఎక్కడ దానికి మనవరాలు పుట్టారు, నా మనవరాలు పుట్టి ఇంకా క్రష్ ఏంటి ఇప్పటికీ? ఇంతకీ ఉందా సార్? నాకు అదే భయం. ఇంటర్వ్యూకి వస్తే ఇట్లా మాట్లాడమంటే 4 గంటలు కాదు 5 గంటలే నేను మాట్లాడగలుగుతాను. మళ్ళీ అక్కడి నుంచి ఒక పెద్ద నన్ను ఏమంటారు, మీరు థంబ్నెయిల్ పెడతారు, ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే ప్రదీపే ఆశ్చర్యపోతారు, ప్రదీప్ భార్య ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారని పెట్టాడు. నేనే ఆశ్చర్యపోనరా బాబు, మీకేంటి షాక్ అన్నా. హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్? ఓకే,
పీపుల్కి ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, వీడు భార్య ఎవరు పిల్ల, ఫైన్ దట్. ఇంతకీ సార్ పూర్ణిమ గారు ఎక్కడున్నారు? చాలా హైదరాబాద్లో ఉంది. యూ కెన్ ఇంటర్వ్యూ హర్, ఐ కెన్ గివ్ హర్ నెంబర్. సార్ నేను ఇస్తాను. వండర్ఫుల్. తను షీఈ్ అ వండర్ఫుల్ గర్ల్, అమాయకురాలు. వాళ్ళ ఆయన కూడా రతన్ చాలా మంచివాడు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు అంతా వి కీప్ ఆన్ ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్. అమాయకురాలు అంతే, ఇంకా పసితనం పోలా పూర్ణిమకి ఇన్నేళ్ళు వచ్చిన. చాలా అసలు మెమరబుల్ శ్రీవారికి ప్రేమలేఖ, ఎన్ని సినిమాలు, ఉద్దమందారం, 4 స్తంభాలాట, మాపల్లిలో గోపాలుడు, ఇంట్లో రావయ్య, వీధిలో కృష్ణయ్య, మంచి మంచి సినిమాలు చేసింది తను. అండ్ ఆల్సో ఆ పాటలన్నీ ఇంకా గుర్తు సార్. ఇంకా మంచి పాట గోలుకొండ ఎగిరి పడుతుంది అది. తర్వాత మీరు శ్రీవారికి ప్రేమలేఖ ఆఫ్ కోర్స్, తొలిసారి మిమ్మల్ని, అది ఇంకా అసలు ఒకటి కాదు, చినుకులారాలి, అది కూడా గుర్తు మాకు. సో పూర్ణిమ అంటే నేనేమంటా, అలాంటివి నా ఉద్దేశం. ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే నేను భయపడేది కూడా అదే. ఏంటంటే ఎంతకాలం చెప్తాం, ఇప్పుడు కొన్ని 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటాం, ఎప్పుడు పుట్టా, ఎప్పుడు పెరిగా, ఎప్పుడు చేసాం, కొత్త డైమెన్షన్లో నువ్వు అడుగుతున్నా. ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. ఐ రియలీ వాంట్ టు నో, బికాజ్ ఐ ఫీల్ అల్టిమేట్గా ఇదే, ఎంత తిరిగినా ఆ ఫార్మర్కి అది చెప్తారు కదా, అంతా తిరిగి నేను ఇక్కడ వచ్చి నువ్వు చేసేది లాస్ట్లో చేసే ఇప్పుడే చేస్తున్నాను అంటే, అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మానవ ప్రయత్నం. ఇంకో కొత్త విషయం వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే, భగవంతుడికి ఏదో అర్పించుకోవడం అంటే మానవ ప్రయత్నం లేకుండా ఉండదు ఏది. అది కూడా చాలా క్లారిటీ, కన్విక్షన్, ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రయత్నం ఉండాలి. అది ఉంటేనే కదా మనం వీళ్ళు సెల్ఫ్ నేను రాసుకున్నామ్మా. నాకు ఇప్పుడు నా 63, ఇంకో 2 years తర్వాత కమర్షియల్ లైఫ్ నుంచి విత్డ్రా అవుదాం అని అనుకుంటున్నాను నేను, ఇంకో 2 ఏళ్ళ తర్వాత. అనగా ఏమి అంటే, డబ్బు తీసుకోకుండా 10 మందికి మంచి చేయుట. ఓకే. ఇప్పుడు ఏదోటి ఆశిస్తాం కదా మామూలుగా బతకడానికి, ఆఫీసు, ఎస్టాబ్లిష్మెంటు, మనము, పిల్లలు, కోరికలు. మనిషి ఎవడైనా అందులో భావబంధంలో ఇరుక్కునే ఉంటాడు ఎవడైనా. రెండో కోణం ఏంటంటే, నేను ఫ్రీగా చేస్తా అంటే, అరే వీడు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఫ్రీగా చేస్తున్నాడు రా అనే రెండో డైమెన్షన్ ఒకటి కొత్తగా మొదలవుతుంది. ఇప్పటికి కూడా ఏం చేస్తానంటే, ఒక 3 days ఇన్ ఏ మంత్ పూర్ స్కూల్స్ కానీ, పూర్ కాలేజెస్ కానీ, అంటే పీపుల్ హు కెనాట్ ఎఫర్డ్ టు పే మీ మనీ, అక్కడికి వెళ్ళి నేను ఫ్రీగా ట్రైనింగ్ చేస్తాను. మార్పులు చూసుంటారు సార్ చాలా అంటే లాట్ ఆఫ్ స్టోరీస్ వుడ్ హ్యావ్ కమ్ టు యూ. ఎందుకంటే ఊరికే ఇంటర్వ్యూ చూసే, నేను చేసిన కొద్దిపాటి ఇంటర్వ్యూలకే వచ్చి ఆ ఇంటర్వ్యూ చూసి నాకు బాగా చాలా థ్యాంక్ యూ అనేవాళ్ళు ఉంటారు. అలాంటిది మీరు 100,000 గంటలు మీరు ఇచ్చిన ప్రసంగాలకి. ఫస్ట్ నేను చెప్తాము, అన్నిటికంటే నాకు అందరు అడిగారు, మీరు నువ్వు అడిగినట్టు దశావతారాలు 10 యూ ప్లే 10 roles, విచ్ ఈస్ ద బెస్ట్ రోల్ అంటే నేను 2 పికప్ చేశానమ్మా. ఒకటి యాజ్ ఎ డైరెక్టర్, బర్డ్స్ ఐ వ్యూలో నేను అక్కినే నాగేశ్వరరావు గారిని, బాలయ్య గారిని, ఎన్టీ రామారావు గారితో డాక్యుమెంటరీ తీయటం, సంగీతం గారు నాకు చేయటం, బాలు గారు యాక్ట్ చేయటం, మురళీమోహన్ గారు, ఇవన్నీ ఒక తీపి జ్ఞాపకాలు. ఇవన్నీ బెస్ట్ డైరెక్ట్. సెకండ్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజెంట్ డే కాంటెస్ట్లో యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్ నేను మాట్లాడినప్పుడు అమ్మ, స్పెషల్లీ అమ్మ, ఆడపిల్లలు ఒక 1000 మంది, 2000, 3000 అలా కూర్చోబెట్టేస్తూ ఉంటారు. వాళ్ళు నేను చెప్తున్నప్పుడు ఏది లవ్ కాదు, లవ్ అంటే మీరు అనుకునే లవ్ కాదు, లవ్ అంటే ఏంటి అని నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆ మెరుపు నాకు దీపావళి అనిపిస్తుందమ్మా. ఇంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మెనీ ఇన్సిడెంట్స్, వాళ్ళ తర్వాత మీ వల్ల మారిపోయాను, ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను, మీ స్పీచ్ విని మానేశాను, నేను ఈరోజు ఇలా ఉంటే ప్రదీప్ సార్ కారణం అని చెప్పుకుంటారు. మొన్ననే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ చైర్మన్ ఆయన నన్ను స్టేజ్ మీద ఆనర్ చేశారు. మామూలుగా నేను మాట్లాడాక ఆనర్ చేయడం అని కామన్ అనుకున్నాను. 2007లో నా ఒక సెషన్లో ఆయన పార్టిసిపేట్ చేసి 7 days రైట్ యువర్ ఓన్ స్క్రీన్ ప్లే అనే సెషన్, నీ జీవితాన్ని స్క్రీన్ ప్లే నువ్వే రాసుకో అని చెప్పి సెషన్లో పార్టిసిపేట్ చేసి, నేను ఒక ఆర్డినరీ పర్సన్ నుంచి ఈరోజు చైర్మన్ అయ్యి ఇంతమందికి నేను చేస్తున్నానంటే శ్రీకృష్ణుడు ప్రదీప్ గారు, నేను అర్జునుడు మాత్రమే స్టేజ్ మీద చెప్పాడు. నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. దొరికినా ఇటువంటి సేవని పాడుకుందాం అనుకున్నాను కాసేపు. అసలు ఎందుకు చెప్తానంటే, ఇవి గొప్ప డబ్బులు రావు, గొప్ప సర్టిఫికెట్స్ కాదు, చూసేవాళ్ళకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్స్, నేను ఇట్లా అని చెప్పే ఒక రీల్స్, రోల్స్, అట్రాక్షన్స్ ఉన్నవి కాదు ఇప్పుడు. కానీ మన గుండె లోతుల్లో ఒక్కళ్ళైనా మనకి అక్నాలెడ్జ్ చేశారనే తృప్తి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 100 films. ఎందుకంటే ప్రదీప్ గారు, మనకి వినేవాళ్ళు తక్కువయ్యారండి. వినిపించుకుని అది నిజంగా వినిపించుకుని చెప్పేవాళ్ళు తక్కువైపోయారండి. పాపం అనకూడదు కానీ అమ్మా నాన్నలకి అందరికీ ఓపిక ఉండట్లే, తీరిక ఉండట్లే. కాబట్టి మీలాంటి వ్యక్తి వచ్చి అది ఎన్ని విషయాలు భర్తీ అవుతాయో తర్వాత జనరేషన్స్కి ఎస్పెషల్లీ. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా అంతేనమ్మా. ఎందుకు చెప్తాను, తల్లిదండ్రులు ఈఎంఐలు కట్టడంలో బిజీగా అయిపోయారు. పిల్లలు ఫీజులు కట్టాలంటే వాళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఈరోజు. మేనేజ్మెంట్ స్కూల్ నడపాలంటే వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు, టీచర్లు 3 నెలల్లో సిలబస్ చెప్పి ఎంసెట్ కోచింగ్ చేయాలని వాళ్ళు బిజీగా, పిల్లలు వాట్సాప్లు చెక్ చేయడంలో బిజీ. ఎవడు చెప్తున్నాడమ్మా మంచి సమాజానికి?
చెప్పరు, పోనీ వాళ్ళు చెప్పే సమస్య వినడానికి కూడా లేరు కదా. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకోండి, మీరు చూడండి భగవత్ కేసర్లో ఒక చిన్న మెసేజ్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే మెసేజ్ ఎంత డీప్గా వెళ్ళింది చూడండి. సినిమాలు చెప్పాలమ్మా, బట్ సినిమాలు అలా లేవు కదా సార్. అదా లేవు. ఇదివరకు గుండమ్మ కథ సినిమా ఉండి లాస్ట్లో ఇట్లా ఉండకూడదని ఒక మెసేజ్ చెప్పేవారు. అవును, విలన్ కూడా రియలైజ్ అయిపోయి నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఇలా చేయనని ఒక మాటనే చెప్పించేవాడు. అసలు ఇప్పుడు ఏంటంటే సమాజం జనం పెరిగిపోతున్నారు, కష్టాలు పెరిగిపోతున్నాయి, దూరాలు పెరిగిపోతున్నాయి, అవగాహన లోపం రాహిత్యంతో ఉన్నారు, ఆపర్చునిటీస్ ఇన్ని ఉన్నాయి. ప్రెషర్ కుక్కర్లో నేను ఇంజనీర్ అవ్వాలా, యాక్టింగ్ కూడా తీసుకోవచ్చా, నేను అసలు నీలాగా యాంకర్ అవ్వచ్చా, నువ్వే ఇంజనీర్ అయి ఉంటే స్వప్నం తెలుగు టీవీ పరిశ్రమకి స్వప్నం వచ్చేదా అంటే నేను ఇంజనీర్ తప్పు అని చెప్పట్లా, ప్రతి వాళ్ళు ఒకటే జాబ్ చేయటం తప్పు అంటున్నాను. వీ హ్యావ్ సో మెనీ, అంటే ప్రతి వాళ్ళు యూనిక్ అని ఇందాక చెప్పారు కదా సార్, మీరు ఆ యూనిక్నెస్ తెలుసుకోవాలి. ఎస్, అందుకని నేనే విశ్వసిస్తా అంటే నువ్వేంటో తెలుసుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళు, కానీ ఒక్కసారి నిర్ణయించే ముందర 50 సార్లు ఆలోచించు, నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు, అదే మార్గంలో వెళ్ళు, నో రిగ్రెట్స్. సో డెఫినెట్లీ వాట్ ఐఎమ్ డూయింగ్, అందుకే చెప్పాను నాకు మనసుకి నచ్చిన పని చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇంత క్లారిటీతో ఇంకా 2 ఏళ్ల తర్వాత కూడా మీ స్క్రీన్ ప్లే రాసేసుకున్నారు మీరు. రాసుకున్నాను. ఇప్పుడు తాతగారు కూడా అయిపోయారు కదా మీరు. తాతగారు అలా అనడానికే మాకు అసలు జోక్ లాగా అనిపిస్తుంది. మీరు ఇంత గ్రీన్. అమ్మ ఒక విషయం చెప్తాను, ప్రకృతి తన పని తను చేసుకుంటుంది. మీరు నమ్మిన నమ్మపోయినా వయసు వస్తూ ఉంటుంది. వచ్చే బర్త్డేకి 63 నుంచి 64 అవుతాం. మనం ఏ ప్రయత్నం చేయక్కర్ల. కానీ హౌ డిడ్ ఐ యాడ్ వాల్యూ టు మై లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ 1 ఇయర్లో వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. వయసు పెరగటం, ఇంకో 2 వెంట్రుకలు కొట్టడం, ఇవన్నీ ప్రకృతి సహజం, మనం ఏం చేయలేం. కానీ నెక్స్ట్ 1 ఇయర్ లోపల నేను ఇక్కడి నుంచి నేను ఎక్కడికి ప్రయాణం చేశాను, అది దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో తాత అవడం అనేది ప్లెజర్. ఇంటికి వెళ్ళంగానే తాత నన్ను కావలించుకునేవాడు ఉంటే మన మొహంలో అంతకంటే ఆనందం వస్తుందా? ఎంత పాజిటివిటీ మా మనవరాలకు నుంచి నేర్చుకున్నానో కూడా ఒక ఇన్సిడెంట్ చెప్తాను. దాన్ని ఒళ్ళో పడుకున్నాను. నేను పడుకుంటే ఇట్లా పౌడర్ రాస్తాను, మేకప్ చేస్తున్నాను. అబ్బా ఎప్పుడు మేకప్ చేసుకుంటానే, ఇప్పుడు ఎందుకు మేకప్ అన్నా, మేకప్ చేస్తున్నాను, చేయలే, తల మీద జుట్టులే తాతకి అన్న, వెనక ఉంది అంది. ఓ దిస్ ఈజ్ ఆల్సో ఏ లెర్నింగ్ పాయింట్. ఉన్నదాంతో తృప్తిపడాలి మనం. బ్యూటిఫుల్ సార్, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎనీథింగ్ ఎల్స్. వెరీ ట్రూ. ఒక మ్యాథ్స్ విజన్కి వెళ్ళాను, పైన పెద్ద ఏఈవై పెద్ద అక్షరాలు ఉంటాయి, కిందకి వెళ్ళేటప్పుడు కళ్ళు టెస్ట్ చేసుకుంటే చిన్న చిన్నవి మన పవర్ టెస్ట్ చేయడానికి పెడతారు ఇక్కడ. ఓ దీని నుంచి ఒక లెర్నింగ్ ఉంది అనుకున్నా. పక్కవాడి అభిప్రాయాన్ని మనం పెద్దగా పెట్టేస్తున్నాం, మన అభిప్రాయాన్ని మనం చిన్నగా పెట్టుకుంటున్నాం. మన మీద మన అభిప్రాయం ఐఎమ్ ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, అది చిన్నగా రాసుకుంటున్నా. వాడెవడి కోసం తృప్తిపడడానికి వాడేమంటున్నాడంటే నేను అలా కాదు అని చెప్పుకోవడానికి పెద్దగా ఇస్తున్నాం. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రయారిటీ. యూ ఆర్ ద ప్రొటోగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ అంతా, స్వప్న అనే సినిమాలో స్వప్న అంతా, ప్రదీప్ అనే సినిమాలో ప్రదీప్ అంతా. యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మెయిన్ ఫోకస్. సార్ ఇప్పుడు ఒక అడగకుండా ప్రశ్న అడుగుతా మిమ్మల్ని. అడగండి, ఏం పర్లేదా? మీరు ఎప్పుడు అసలు చొక్కాలు చింపేసుకుని కోపం వచ్చేసి ఫుల్ డోస్ మీద తిట్టేసి అలాంటి సందర్భాలు రాలేదా? అంటే మీరు ఇంత స్థితప్రజ్ఞతతో ఇంత ప్రాపర్గా 40 ఏళ్ల ముందర వచ్చాయమ్మా. ఇప్పుడు అంటే ఒక 23 ఏళ్ల క్రితం వచ్చినాయి. నేను నా 39th ఇయర్ నేను ఒక ట్రెమెండస్ ట్రాన్స్ఫర్మేషన్కి వెళ్ళాను. నేను అప్పటిదాకా నార్మల్గా ఈ షూటింగ్లో బిజీలో పడి నన్ను నేను అప్గ్రేడేషన్ చేసుకోవాలి ట్రైనింగ్ ల్యాడర్లో. 39th ఇయర్ పాల్ఘాట్లో నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి యాజ్ ఏ పార్టిసిపెంట్ వెళ్ళాను. వెళ్ళినప్పటి నుంచి నాలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందమ్మా. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే కళ్ళమ్మని నీళ్ళు వస్తాయేమో కానీ ఎవరిని అరవటం చేయటం, ఒక్క 5 minutes బాత్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చేస్తాను, అంతే అంతే అయిపోతున్నాను. అంటే లాభం ఏంటి? లాభం లేదు. అరుచుకుని చేసి లాభం ఏముంది? ఏం లేదు. ఇప్పుడున్న పరిస్థితి దారికి అడ్డంగా నేను నడుపుతున్నా, ఎవడో అడ్డం వచ్చాడు, వాడు కాలికి నా కారు తగిలింది, ఎద్దవా అని తిడతాడు వాడు. వాడు నన్ను తిట్టట్లా, ఆ సిచ్యువేషన్ని తిడుతున్నాడు. వాడు తగిలిన దెబ్బని తిడుతున్నాడు, నా కార్ని తిడుతున్నాడు. ప్రదీప్ గారు మహా మేధావి వచ్చి నన్ను గుద్దారు, ప్రదీప్ అరే వెధవా అంటల్లా వాడు. పరిస్థితిని బట్టి నన్ను కోప్పడుతున్నాడు. వాడి స్థానంలో మనం ఉన్నాం అనుకో, ఒక్క సెకండ్ సారీ అండి అంటే అయిపోతుంది అక్కడ. కరెక్ట్. సో యూ హ్యావ్ మాస్టర్డ్ ది ఆర్ట్ ఆఫ్ ఎమోషన్ అండ్ టైం. మరి ప్రదీప్ గారు చాలామంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అనుకునే సుమ గారిని, సనా గారిని అందరినీ మీరు ఇంట్రొడ్యూస్ చేశారు కదా సార్? సనా నేను చేయలే, కానీ ఎర్లీ స్టేజ్లో నాతో సుమన్ పరిచయం చేశారు, ధర్మ సుబ్రహ్మణ్యం, సుమగారిని మీరే పరిచయం చేశారు. సుమన్ నేను. షీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ కదా.
మీరు చెట్టు నాడితే చెట్టు నీడనిస్తుందంటే 100 మందికి ఆనందిస్తాం కదా. అండ్ ఆల్సో తన డిమీనర్, ద వే షీ కండక్ట్స్ హర్ సెల్ఫ్ అండ్ ఎంటర్టైన్స్ అండ్ ఎంథ్రాల్స్ చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది ఆవిడ చూస్తే. అంటే నేనేమంటానంటే అమ్మా, మనం డైరెక్షన్ బోర్డు ఇలా వెళ్ళు తల్లి అని నేను చూపించా, తను వెళ్ళింది ఆవిడే, పేరు తెచ్చుకుంది తనే. బట్ ఐ లవ్ ద వే షీ హెస్ గ్రోన్, స్టిల్ రూట్స్ మర్చిపోలేదు. అప్పుడప్పుడు మమ్మల్ని అందరినీ మాట్లాడుతూనే ఉంటుంది. మా ప్రదీప్ గారు పరిచయం చేశారు, మీరు గారు సపోర్ట్ చేశారు, నిమ్ గారు చేశారని మన రూట్స్ మర్చిపోలేదు తను. అవును, కరెక్ట్. బట్ ఐఎమ్ ప్రౌడ్ దట్ షీ కుడ్ టేక్ దట్ జాబ్ అండ్ దెన్ ఎట్లాంటి స్టార్డమ్, ఒక మెగాస్టార్ 20 ఏళ్ళు ఉన్నట్టు ఒక 20 ఏళ్ల పాటు టాప్ యాంకర్గా ఉండటం అనేది అండ్ షీ కంటిన్యూస్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ షీ ఈజ్ మై ప్రోడక్ట్. సో ఐ థింక్ ఇది మెంటర్ అండ్ టీచర్ ఈ గైడ్ రోల్లో చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు. బికాజ్ మీ వల్ల చాలా మంది బాగుపడ్డారు. చాలా మంది కదమ్మా, అందరం మనకు హ్యాపీగా ఉంటుంది. ఎవ్రీడే నిన్నే మాట్లాడుతూ 500 మంది ఉంటారు, మొన్న వెళ్తారు 2000 మంది ఉంటారు. హాయిగా ఎవరు ఎంతమంది ఉన్నా మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో అడుగుతారు, చెప్తాము. మనం ఒక ఫస్ట్ ఏమవుతుందంటే మనం క్లీన్ చేసుకుంటామమ్మా ఎవ్రీ టైం. అండ్ యూ హ్యావ్ టు ప్రిపేర్. అంత ఈజీ కాదు. వాడు ఊరికే ₹1,00,000 ఇవ్వడు. మనం వెళ్ళి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంటే డబ్బులు రూపాయని ₹1,00,000. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. దానికోసం మనం ఎంత ఇన్సైట్ తెచ్చుకోవాలి, ఎంత మాట్లాడాలి, టెక్నిక్, కాంటెంట్ రెండు కూడా కలిపి మాట్లాడాలి. మీతో పాటు మీ కొలీగ్స్గా చెప్పే అచ్యుత్ గారు ఆఫ్ కోర్స్ లేరు, వెళ్ళిపోయారు. చాలా అన్యాయంగా వెళ్ళిపోయారు. అవునమ్మా. ఎందుకంటే అమ్మ నాన్న సీరియల్లో ఆయన హీరో. సో ఆయన ఎక్కువ కలవలేదు, కానీ వాళ్ళ ద్వారా నాకు తెలుసు నాకు తెలుసు అన్వేషిత సీరియల్. అయ్యో తెలుసమ్మా నాకు. సో ఇట్స్ వెరీ సాడ్. హౌ డు దే సీ యూ సార్? అంటే మీ వ్యక్తిత్వ వికాసం, ఈ పుంఖాలుగా మీరు పెద్ద పెద్ద కొటేషన్స్ కోట్ చేయడం, డూ దే రిలేట్ విత్ యూ? అంటే అందరూ ఐ నెవర్ లాస్ట్ ఏ ఫ్రెండ్. నేను ఇందా చెప్పినట్టు కొంతమందితో మట్టిమంది సీరియల్ అప్పుడు కాదంబరితో కొంచెం అభిప్రాయ భేదాలు రావటం, అశోక్ కుమార్ని కొంతకాలం దూరం పెట్టడం, యాజ్ ఏ మనిషి చేశాను. తర్వాత రోజుల్లో వాళ్ళు వదిలేశారు, నేను వదిలేశాను. అయితే దే ఆర్ ఆల్ హ్యాపీ విత్. ఎందుకు దూరం పెట్టారు సార్? అంటే మీకు నచ్చక? లేదమ్మా, కొంచెం అప్పుడు అదే చెప్తున్నా, కారికడ్డం ఎవడో వస్తే మనం ఏదో అనుకుంటాం. అప్పుడు ఆ పరిస్థితులకి మనకున్న కష్టానికి సరే దట్స్ ఐ డోంట్ వాంట్ టు గో ఇన్. నేను ఇందా చెప్పా కదా, నిన్నటి గురించి నేను ఆలోచించాను. రేపు ఏమన్నా చేద్దామా చెప్పు, నువ్వు నేను కలిసి చేద్దాం కొత్త ప్రోగ్రామ్. అంటే నిన్నటిది కూడా నేను అడగడంలో అభిమతం సార్, ఇది వెనక తవి తీయడం అని కాదు. అంటే నేను చెప్తానమ్మా, ఎస్టర్డే కెనాట్ బి రిపీటెడ్. దాని నుంచి లెర్నింగ్ తీసేసుకున్నాను. ఆ లెర్నింగ్ నాతో హెల్ప్ చేసింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చిన్నప్పుడు తెలియక మట్టిలో వేళ్ళు పెట్టి మనం ఆడుకుంటాం, పెద్దయ్యాక ఆడుకోం. ఇప్పుడు విఘ్నత వచ్చిన తర్వాత చూసి నవ్వుకుంటాం మనం. అప్పుడు అంత ఎమోషనల్గా మనం అట్లా ఉన్నామే, పిచ్చోళ్ళ గట్ట అరిచేనే నేను ఆ రోజు, లేకపోతే ఇలా అనుకున్నానే అనుకుంటాం మనం. సో ఇది ఫిలాసఫీయా, ఇది మీరు ఎలా అనుకుంటారో తెలియదు. నేను ఆచరించేది మాత్రమే చెప్తానమ్మా, ఆచరించేది ఒక్కటి కూడా చెప్పలేదు. చాలా కన్విన్సింగ్గా ఉంది ప్రదీప్ గారు. అండ్ నోయింగ్ యూ లైక్ దిస్ సో డీప్లీ చాలా బాగుంది మా అందరికీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ అయితే మరి ప్రదీప్ గారిని మేము ఇంకా తెర మీద అయితే చూడబోతున్నాము. బహుముఖ రూపాల్లో కంటిన్యూ చేస్తాం ఇలాగే చూడండి. ఐఎమ్ బోర్న్ యాజ్ అన్ యాక్టర్, ఐ విల్ డై యాజ్ అన్ యాక్టర్. మీరు డైరెక్ట్ చేస్తే ప్రదీప్ గారు, నాకు కోరిక ఏంటంటే మీరు డైరెక్ట్ చేసే వెంచర్లో నేను కూడా యాక్ట్ చేస్తాను. తప్పకుండా. యాక్చువల్గా ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు చెప్తా. అందరూ ఏమనుకుంటారంటే డైరెక్షన్ వదిలేసా అనుకుంటారు. కాదు, ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక సీరియల్ కానీ ఒక సినిమా కానీ డైరెక్ట్ చేయాలంటే ఏడాది టైం అమ్మా. ఏడాది టైం కావాలి నాకు. అన్నీ వదిలేసి ఒక ఏడాది పాటు ఏమి పెట్టాలి. నేను మొన్న వెళ్ళొచ్చా అమెరికా, నా జీవితంలో ఫస్ట్ టైం 20 రోజులు. 30 ఏళ్ళ నుంచి నాకు వీసా ఉండి కూడా నేను అమెరికా మొన్న ఏప్రిల్లో ఫస్ట్ టైం వెళ్ళొచ్చా. అంటే 20 రోజులు టైం దొరకలే నాకు. ఎవరైనా ఆశ్చర్యపోతారు, కానీ నేను చెప్తున్నా అంతే. నాట్ ఫర్ ఇన్విటేషన్స్ లేక, మనకు ఎఫోర్డ్ చేయలేక కాదు, టైం దొరకల. టైం ఈజ్ ద కీ వర్డ్ ఫర్ మీ. టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ఆస్తి. ఇప్పుడు ఆస్తి. ఒకటి చెప్తానమ్మా, డబ్బు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు క్యాపిటల్ అని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు వ్యాపారస్తులు అవుతారు. టైం ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తెలియగల వాళ్ళు అవుతారు. మన టైమే మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఇన్ ద లాంగర్ పిక్చర్ నీతో ఇప్పుడు స్పెండ్ చేసి నేను గంటన్నర నాకు ఎలా హెల్ప్ అవుతుంది అనే క్లారిటీ నాకు ఎస్ అనే ముందర ఉండాలి. అవును, కరెక్ట్. ఎస్ అనే ముందర ఉండాలి. ఇప్పుడు కాదు, వచ్చమ్మో 2 గంటలు అయిపోయింది, లేట్ అయిపోయింది. నథింగ్. ఐ కెప్ట్ అప్ టు 2 o'clock. ఈ పని కోసం పెట్టుకున్నాను. చాలా చాలా వెరీ ఇంత క్లారిటీతో సార్. ఐ థింక్ అందరూ వాళ్ళ జీవితాలు ఛార్జ్ తీసుకుంటే తర్వాత తరం ఎలా తయారవుతారు అసలు, చాకుల్లాగా. ఎంత పీస్ఫుల్ బీయింగ్స్. వాళ్ళు మనకంటే తెలియగలమ్మా నెక్స్ట్ తరం. అవునా? నేను 10వ క్లాస్లో చదువుకున్నది మా అమ్మాయి 6వ క్లాస్లో చెప్పింది. ఇప్పుడు మా మనవరాలు యూకేజీలో చెప్పేస్తుంది. మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ ఏంటి, తింటే ఎక్కడ పోతుంది, ఎలా వస్తుంది క్లారిటీ చెప్తుంది. తాత దిస్ ఇస్ నాట్ ద వే, దిస్ ఇస్ నాట్ ద రైట్ చాయిస్ అని నాకు చెప్తుంది అది. అంటే నేనేమంటా అండి,
ఎప్పుడు కూడా యంగర్ జనరేషన్ ఈజ్ ఫాస్టర్ దెన్ అస్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు ఏ బెటర్ వరల్డ్ దెన్ అస్. రైట్. నీ తరం నా తరం కంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు, మీ తరం కంటే మీ పిల్లల తరం ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఇంకా నేనే గొప్ప, నేనే ఎప్పుడు భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నా అనే పిచ్చి భ్రమలో బతికేవాళ్ళు నా దృష్టిలో అసలు ఐ డోంట్ కేర్ దెమ్. అంతేగా అంతేగా అనాలి. ఎప్పుడు అంతేగా అనాలంటే కొత్త అవకాశాలు, కొత్త కోరికలు, కొత్త జీవితం, కొత్త ఆలోచనలు మనం ఎదురైనప్పుడు తలుపు తీసి అంతేగా అని మనం ఆహ్వానించాలి. వండర్ఫుల్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. ప్రదీప్ గారు, ఇంకో కోరిక ఏంటంటే మీరు ఎప్పుడైనా మీ ఈ మోటివేషన్ అండ్ టచింగ్ పీపుల్స్ లైఫ్స్ ఈ జర్నీలో మాకు ఐ డ్రీమ్ కూడా ఒక చిన్న పాత్ర ఇచ్చి మేము ఫాలో అయ్యి వీఆర్ గోయింగ్ టు కమ్ అండ్ మీ దగ్గర స్నిప్పెట్స్ ఆఫ్ కొటేషన్స్ తీసుకుని తప్పకుండా విల్ క్రియేట్ అ కంటెంట్ బ్యాంక్, తర్వాత తరాలకి ఎల్లకాలం ఉండిపోయేలాగా. తప్పకుండా అమ్మా, అది తప్పకుండా అమ్మా. నేను ఐ డ్రీమ్ అంటే దిస్ ఎంత మంచి టైటిల్ అది. సో డ్రీమ్స్ స్టిరర్స్, డ్రీమ్స్ మోటివేటర్స్, డ్రీమ్స్ ఇన్స్పైరర్స్, డ్రీమ్స్ నావిగేటర్స్. డ్రీమ్స్ ఆర్ ద ఎసెన్షియల్. సో ప్రతివాడికి కళలు ఉండాలి, ఆ కళల్ని సాకారం చేసుకోవాలి. ఐ డ్రీమ్, మై డ్రీమ్. అందుకే నేను ఐ డ్రీమ్ అనగానే ఓకే అన్న. ఫస్ట్ నాకు నువ్వు వస్తావని తెలియదు. నెక్స్ట్ అతను చెప్పాడు స్వప్నం వస్తాను, అమ్మ ఒళ్ళు దగ్గరికి పెట్టుకుని రావాలనుకున్నాను. మెంటల్ ప్రిపరేషన్ చేసుకోవాలి, ఏ క్వశ్చన్లు అడుగుతుంది అమ్మాయి అని. ఐ హోప్ యూ డిడ్ంట్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. లేదు తల్లి, పెట్టినా ఇబ్బంది ఏం లేదు. జనాలు తెలుసుకోవాలనుకుంటారు. కానీ నేనేం చెప్తానంటే ఇంకా ఎంతకాలం మనం అవే మై లైఫ్ ఈజ్ ఎక్స్పోజ్ టు పబ్లిక్ లైఫ్. నా జీవితం పబ్లిక్కి 40 ఏళ్ళ నుంచి జనం చూస్తూనే ఉన్నారు, ఏదో కోణంలో చూస్తారు. కొత్తది ఏదైనా ఇలా మాట్లాడితే వాళ్ళ కొత్త కోణం తెలుస్తుంది. అవును. ఎంతసేపు పూర్ణిమ గారికి మీకు క్రష్. ఇప్పుడు నాకు అది కొత్త విషయం, మీరు చెప్పే వరకు నాకు తెలియదు. మీరు లీడ్ అందించారు. నేను మీ వేల కోట్ల ఆస్తులు ఉంటే అసలు ఇక్కడ ఎందుకుంటాను? అవును, అది thumbnail చూసాను, ఎవరో పెట్టారు. అది వాళ్ళ సంచలనం, అది ఓపెన్ చేయడానికి పెడతారు. పాపం వాళ్ళు మంచి వాళ్ళ ఉద్దేశం చేయడం నేను చెప్పను. అది దాంతో ఏమవుతుందంటే మనకు అలా ఎవరో ఒకళ్ళు ఏదో పెడుతూ ఉంటారు, పెట్టుకొని అని వదిలేస్తారు. మేము మాత్రం అలా పెట్టాం సార్. మీరు చెప్పిన మంచి మాటల్లోంచి బెస్ట్ మాట తీసి వాళ్ళ అందరినీ తప్పకుండా గుర్తు చేస్తాం. తప్పకుండా నీ జీవితానికి నువ్వే బాధ్యుడివి అని మీరు చెప్పిన ఎసెన్స్ ఇవాళ. యు ఆర్ ద హీరో, యు ఆర్ ద ప్రొటగానిస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అరే మన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మా అమ్మాయి పెళ్ళికి దాని ఫోటోలు తీస్తారు కానీ నావి తీయరుగా. నేను ఎంత పెద్ద యాక్టర్ అయినా. అవునంతేగా. యువర్ లైఫ్ ఈజ్ యు ఆర్ ద హీరోయిన్. కథ స్వప్న, చిన్నపిల్ల దగ్గర నుంచి స్వప్న, పుష్ప ద బిగినర్ నుంచి పుష్ప ద రూలర్ వరకు కథ తీసినట్టు నీ కథ నువ్వు తీస్తావు, అతని కథ అతను తీస్తాడు కదా. ఇంత చిన్న క్లారిటీ లేకుండా మనం బతుకుతున్నాం. అంతే. మీరు మాత్రం తగ్గేది 25 lakhs people I have touched till now personally. భగవంతుడు ఎంత శ్రమిస్తే అంతవరకు. మిమ్మల్ని అర్జెంటుగా కెమెరా పెట్టి ఫాలో అయిపోతాం మేము. ఒక సెషన్ చేద్దాం మనం, హాయిగా చక్కగా చేద్దాం. ఐ రియలీ వాంట్ టు డూ సార్. అంటే అది ఎలా, హౌ డూ దాన్ని ఎలా విడమర్చి మనం అప్లై చేసుకోవాలి అనే కార్యక్రమం ఒకటి చేయాలి. ఏదో చేద్దాం. అంటే ఇప్పుడు మీరు చెప్పడం బోల్డ్ అని మంచి మాటలు మీరు చెప్పచ్చు, నేను ఎలా అన్వయించుకోవాలన్నది కదా ముఖ్యం. కరెక్ట్. అది అన్వయించుకునే క్రమం ఏమిటో ఒక్కసారి అందరం ఎక్స్ప్లోర్ చేస్తాం. విల్ డూ అ సెషన్. మార్క్ ట్విన్ చెప్తాడమ్మా ఒక చోట, క్రియేటివిటీ ఈజ్ ఆల్రెడీ ఉంది, నువ్వేం పెద్ద కొత్తగా చేయాల్సిందేం లేదు అని చెప్పి కెలిడోస్కోప్ ఎగ్జాంపుల్ చెప్తాడు. కెలిడోస్కోప్లో అద్దాలు ఉంటాయి, గాజులు ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇట్లా అన్నప్పుడల్లా కొత్త కోణం కనిపించి కొత్త డిజైన్ వస్తుంది. జీవితం కూడా అంతే. ఎవ్రీ టైమ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యూ విల్ గెట్ ఎ న్యూ ఎంతూజియాజం. అంతే. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్, వెరీ వెరీ ఇన్స్పైరింగ్ ప్రదీప్ గారు. సరస్వతి గారికి, నిహారికి, నితీష్కి మా అందరి తరఫున లాట్స్ ఆఫ్ లవ్ from all of us. Thank you very much. Thank you so much for your wonderful, for your very precious time. You are a dear friend, daughter, everything for me. Thank you, sir. We remain to connect with each other. Thanks for this wonderful opportunity to talk to you. Thank you, sir.